అలాగే ఇట్టి కార్యక్రమానికి ప్రిసైడింగ్ అధికారిగా విచ్చేసిన మన ప్రియతమ అడిషనల్ డిఆర్డిఓ కౌసల్య మేడం గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఏపీడి ఓబులేష్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఆంబుడ్స్మెన్ ఆరిఫ్ గారిని, డివిఓ ప్రభాకర్ సార్ గారిని, ఏపీడి సతీష్ గారిని, క్యూసి సంతోష్ రెడ్డి గారిని, అట్లాగే ఎంపీడీఓ వెంకటేశ్వర రెడ్డి గారిని, సంతోష్ రెడ్డి వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. స్థానిక సర్పంచ్ భాస్కర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. సో కార్యక్రమానికి విచ్చేసిన సభా వేదిక మీద ఉన్న పెద్దలకు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్స్, అట్లాగే సోషల్ ఆడిట్ ఎస్ఆర్పి ప్రదీప్ గారు, డిఆర్పి సీనియర్ డిఆర్పిస్ విఎస్ఏలు అందరికీ స్వాగతం. అట్లాగే పాత్రికేయ మిత్రులకు కూడా, యాదగిరి గారు పాత్రికేయ మిత్రులు వేదికకు ఇటు పక్కన ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాను. గౌరవ ఎంపీఓ గారు కూడా ఇటువైపు రావాల్సింది. తనకి ప్రజావేదికకు అధ్యక్షత వహిస్తున్న గౌరవ ఎంపీపీ గారికి, ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రిసైడింగ్ ఆఫీసర్ అడిషనల్ డిఆర్డిఓ మేడం గారికి, అలాగే ఏవిఓ గారికి, అంబుడ్స్మెన్ గారికి, తర్వాత క్వాలిటీ కంట్రోల్ సార్ వాళ్ళకి, ఎంపీడీఓ గారికి, అలాగే ఏపీఓ, ఈసీ, తర్వాత పంచాయత్ సెక్రటరీలకు, ఈజీఎస్ సిబ్బందికి, గౌరవ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, పత్రికా విలేకరులకు, అలాగే మన మర్కు గ్రామ సర్పంచ్ గారికి, అందరికీ కూడా సామాజిక తనిఖీ బృందం తరఫున స్వాగతం, సుస్వాగతం. మనకి ఇది 12వ తారీఖు నాడు మర్కుక్ మండలంలో సామాజిక తనిఖీ బృందం అనేది రావడం జరిగింది. 13వ తారీఖు నాడు విఎస్ఎస్ సెలక్షన్ చేయడం జరిగింది. 14 రికార్డ్స్ తీసుకొని 15 నాడు గ్రామాలకు కూడా వెళ్ళడం జరిగింది. అన్ని గ్రామాలు కూడా 2 విడతలుగా సామాజిక తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది. 15వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా సామాజిక తనిఖీ నిర్వహించి ఈరోజు 26వ తారీఖు అనేది ప్రజావేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మనకు మొత్తం 1512 వర్క్స్ కూడా మన మండలంలో చేయడం జరిగింది. 1/7/2021 నుంచి 31/3/2023 వరకు కూలీలకు వేతనాలుగా 4,28,53,803 రూపాయలు, మెటీరియల్గా 91,18,162 రూపాయలు, మొత్తం 5,19,72,170 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. అన్ని రికార్డులు కూడా తీసుకోవడం జరిగింది, అన్ని రికార్డులు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత గ్రామ సభలు కూడా వచ్చిన అంశాలను అన్నీ కూడా చదివి వినిపించడం జరిగింది. సంబంధించిన డీటెయిల్స్ని ఇప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ గారి ముందు ఉంచడం జరుగుతుంది. తర్వాత గత 1వ విడతలో జరిగినటువంటి రికవరీస్ ఏముంటే ఏవిఓ గారు తెలుపవలసిందిగా కోరడం జరుగుతుంది. అడిషనల్ డిఆర్డిఓ గారు కౌసల్యదేవి గారికి, ఈనాటి మండల సభకు వచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మండల ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా ఏపీడీ గారికి, అంబుడ్స్మన్, అదేవిధంగా ఏపీడీ సర్వీస్ గారికి, ఎంపీడీఓస్కు, అదేవిధంగా వేదికల నుంచి ఇతర అధికారులకు, అదేవిధంగా ఎస్ఆర్పి గారికి, ఎస్ఆర్పి బృందానికి, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి ఎంపీటీసీలకు, సర్పంచులకు, సామాజిక బృందానికి, అదేవిధంగా మరి మండల స్థాయి అధికారులకు, వివిధ గ్రామాల సెక్రటరీలకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు స్వాగతం తెలియజేస్తూ, గత 1వ విడత సందర్భంగా మరి 34 మంది సిబ్బందికి మనం 78 పేరాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో
33 పేరాలను డ్రాప్ చేయడం జరిగింది. 24 పేరాలకు సంబంధించి రికవరీ అమౌంట్ 28,903 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా 21 పేరాలకు సంబంధించి ఫైన్స్ విధించడం జరిగింది. దానిలో భాగంగా 44,259 రూపాయలు కూడా ఈ ఫైనల్ అమౌంట్ కూడా రికవరీ చేసి సిఆర్డి అకౌంట్కి జమ చేయడం జరిగింది. మొత్తంగా 73,162 రూపాయలను మరి సంబంధిత సిబ్బంది ద్వారా నుండి వసూలు చేసి సిఆర్డి అకౌంట్కు జమ చేయడం జరిగింది. ఇది గత మొదటి విడత సందర్భంగా చేసినటువంటి రికవరీస్ అనేటువంటి పారాస్ అన్నీ కూడా 100% డ్రాప్ చేసిన మండల్ ఏది అని అంటే జిల్లాలో ఫస్ట్ మండల్ వాజ్ మర్కుక్ మండల్. లెట్ us clap to all the functionaries for doing very good. అంటే దాన్ని ఆడిట్ అబ్జెక్షన్ని అటెండ్ అవ్వడం కూడా ఇంపార్టెంటే. విత్ కావాల్సినటువంటి ఎవిడెన్సెస్ తోటి, అప్రూవ్స్ తోటి, యాక్షన్ టేకెన్ రిపోర్ట్ తోటి ఆర్ దానికి సంబంధించిన ఫైన్ని కట్టడం కూడా ఇంపార్టెంటే. ఎంత ఫైన్ కట్టారు? 40 అంటే దాదాపు ఒక 45,000 ఫైన్ కూడా కట్టడం జరిగింది. దట్ ఇంక్లూడ్స్ మల్టీపర్పస్ వర్కర్ ఎవరైతే ఉన్నదో ఆ అమౌంట్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది అనుకుంటా అందులో. అప్పుడు మల్టీపర్పస్ వర్కర్స్ చేశారు కొంతమంది. సో ఎనీవే ఇదే స్పిరిట్తో ముందుకు వెళ్ళాలి. సో రెస్పెక్టెడ్ మండల్ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా ఎంపీడీఓ గారు, అదేవిధంగా మాతో పాటు వచ్చినటువంటి ఏపీడీ గారికి, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ గారికి, అండ్ అంబుడ్స్మాన్ అండ్ అవర్ డివిఓ అండ్ ఆల్సో అవర్ ఎంపీడీఓ వెంకటేశ్వర రెడ్డి, మన స్థానిక సర్పంచ్ భాస్కర్ గారికి, ఎస్ఆర్పి గారికి, MPOs and entire NRGS team and Panchayat secretaries and also the DRPs and specially our press brothers. అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము. మర్కుక్ ఇస్ అ స్పెషల్ మండల్, మనకు తెలుసు. అన్ని విధాలుగా మర్కుక్ని తీసుకున్నట్టయితే ఒక ప్రత్యేకమైన మండల్గా మనం చెప్పచ్చు. అంటే అన్ని విధాలుగా డెవలప్మెంట్లో తీసుకున్నా, పర్ఫార్మెన్స్లో తీసుకున్నా, అంటే ఒక NRGSఏ కాదు ఏ ఆస్పెక్ట్స్ పర్ఫార్మెన్స్ తీసుకున్నా కూడా మర్కుక్ ముందుంటుందని చెప్పడానికి మనము దాని అతిశయోక్తని మనం. కానీ ఆ స్పిరిట్ మనం కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ ఏంటంటే స్పిరిట్ ఈజ్ స్లోలీ డిక్రీజింగ్ అనా చెప్పాలి. ఎందుకంటే అంత బాగుంది 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 అని 10 సార్లు బాగుంది అనేస్తే ఆ బాగుంది అన్నది మనకి ఇంకా మంచిగా అనిపించదు కదా. ఏమనాలి నెక్స్ట్? ఏమనాలి? బాగుంది తర్వాత చాలా బాగుంది అనాలి. తర్వాత ఏమనాలి? తర్వాత వికాస్ చాలా బాగుంది అన్న తర్వాత ఏమనాలి? అద్భుతం, లేదా చాలా చాలా బాగుంది అనాలి. నెక్స్ట్ అద్భుతంగా ఉంది అనాలి. కానీ ఆ స్టైల్లో స్టెప్ బై స్టెప్ మనం వెళ్ళాలి. కానీ అవి బాగుంది బాగుంది విన్నాం కదా, ఏముంది ఎప్పుడు బాగుంది అని అంటున్నారంటే చప్పగైపోతుంది. అవునా కదా? సో ఇక్కడ ఏంటంటే అదే మండల్ ప్రెసిడెంట్ గారు అడుగుతూ ఉన్నప్పుడు మేము ఇందాక మాట్లాడుతున్నప్పుడు మెటీరియల్ ఎక్స్పెండిచర్ తక్కువ అయింది అంటే దానికి కారణం ఏంటంటే మెయిన్ థింగ్ ద రీజన్ అవ్వడానికి కారణం ఏంటంటే లేబర్ సరిగ్గా రిపోర్ట్ కాలేదంటే అది ఎవరి కారణం, ఎవరు తప్పది? ఏ యాక్టివిటీ విలేజ్లో మనం తీసుకుంటున్నా దట్ ఈజ్ రిలేటెడ్ విత్ దేనికి చెప్పాలి. దీంట్లో శానిటేషన్ కానివ్వండి, లేకపోతే మీ డెవలప్మెంటల్ వర్క్స్ కానివ్వండి, మన స్టేట్ గవర్నమెంట్ డబ్బులు కూడా అందులో వేస్తున్నాం. బట్ కన్వర్జెన్స్, కన్వర్జెన్స్తో ఎన్ఆర్ఈజెస్లో ఉన్నటువంటి మెటీరియల్ కాంపోనెంట్ కూడా. సో వీ ఇన్వైట్ ఆల్ సర్పంచెస్, ఉప సర్పంచ్ గారు అండ్ ఎంపీటీసీ గారు. సో మోస్ట్ యాక్టివ్ డెడికేటెడ్ టీమ్ అట వీళ్ళంతా. సో we are very happy to see you all, sir. We invite you, ఉప సర్పంచ్ గారు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, సర్పంచ్ ఆఫ్ కాసిరెడ్డిపల్లి. సో we invite you. సో ఇక్కడ ఏంటంటే ఇది ఫోకస్ చేయాలి. కనీసం ఇప్పటి నుంచైనా లేబర్ని పెంచే ప్రయత్నం చేద్దాం. అండ్ మీకు ఎప్పుడు చెప్పేటట్టుగానే ఈ యొక్క సోషల్ ఆడిట్ అనేది ఏది వాళ్ళే మన ఎనిమిస్ ఏం గారు, వాళ్ళు మన ఎనిమిసా లేకపోతే వాళ్ళే మన బాస్లా కాదు. వీఆర్ ఆల్ వర్కింగ్ ఇన్ ద సిస్టమ్.
మీరు ఒక సైడ్ వర్క్ చేస్తుంటే వాళ్ళు ఇంకో సైడ్ చేస్తున్నారు. ఎవరికి బాసులు కాదు, లేకపోతే ఎవరెవరు మనం నువ్వెంత నేనెంత అని అనాల్సిన అవసరం లేదు. ఆ యాటిట్యూడ్తో ఎవరున్నా ఐదర్ ఇటు సైడ్ ఉన్నా అటు సైడ్ ఉన్నా తీవ్రమైనటువంటి యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటుందని కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఎవరు కూడా ఇక్కడ నువ్వెంత అనేది లేదు, నేనెంత అని అనేది లేదు. వీఆర్ వర్కింగ్ ఫర్ ద సిస్టమ్. అందరూ గుర్తు ఇవాల్యుయేట్ చేయడానికి, ఇంకా పర్ఫెక్షన్లో నడిపించడానికి, ఏమైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకోవడానికి, ఏమైనా లోటుపాట్లు చేసినట్టయితే ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద తగు చర్య తీసుకోవడానికి మాత్రమే ఒక సోషల్ ఆడిట్. ఫైనల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద సోషల్ ఆడిట్ ఓన్లీ ఈస్ టు కీప్ ద సిస్టమ్ ఇన్ ద ప్రాపర్ ట్రాక్. కూడా వీఆర్ గోయింగ్ టు డ్రాప్ దమ్. దర్ ఇస్ నథింగ్. ఎందుకంటే ఈ సిస్టంలో అన్నీ పర్ఫెక్ట్ చేయలేము. ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న తప్పులు ఉంటాయి. ఆ సరి చేసుకొని ఆ తప్పులు కూడా మీరు తీసుకొచ్చినట్టయితే వీఆర్ రెడీ టు డ్రాప్ దెమ్. దర్ ఇస్ నథింగ్ దట్ అది కంపల్సరీ లేదు అలాగే ఉంచుతామని మేమేమీ అన్నాం. ఓకే, సో లెట్ us స్టార్ట్ అవర్ ఆడిట్ ప్రాసెస్. ఓవర్ టు ఎస్ఆర్పి గారు. మొదటి గ్రామ పంచాయతీ అందరికీ స్టాఫ్ సంబంధించి గ్రామ పంచాయతీ సంబంధించి ఉపేందర్ అండ్ రాము మైక్ ఇంకోటి ఇలానే రాదు ఇటు నా పేరు ఉపేందర్. నేను బీఆర్పీగా విధులు నిర్వహిస్తున్నాను ఇక్కడ. నేను మొదటగా ఆడిట్ చేసిన విలేజ్ వచ్చేసి అంగడికిష్టాపూర్. అంగడికిష్టాపూర్ సంబంధించి వేజ్ వచ్చేసి 16,62,241 రూపాయలు. మెటీరియల్ వచ్చేసి 49,04,040 రూపాయలు. Our social audit team and our officials over here. Over to our MPP garu to address few words. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి అడిషనల్ డిఆర్డిఓ కంటే ముందుగా మా ఎంపీడీగా అనుకుంటాం. ఎందుకంటే మేడం ఎప్పటికి కూడా మార్కు కంటే మేడం కూడా అభిమానమే. మేడం అంటే మా మండల మరకొక్కే. ఇక్కడ చాలామంది ముగ్గురు వెంకటేశ్వర సార్ గారు మరకొక్కే, మా ఓబ్లేస్ సార్ మరకొక్కే. ఇక్కడ నుంచి అందరికి ప్రమోషన్లు వస్తాయి మళ్ళీ మరకొక్క నుంచి కూడా. ఇక మా ప్రవీణ్ సార్కి కూడా ఇక్కడ నుంచే ప్రమోషన్ రావాలని కోరుకుంటూ నిజంగా కూడా అదేవిధంగా చాలా వరకు ఈ 4-5-6 డేస్ నుంచి ఈ ప్రత్యేక బృందం వచ్చి చాలా ప్రతి గ్రామంలో కూడా నేను కూడా చూసిన మా సొంత గ్రామంలో కూడా వీళ్ళు వచ్చి ఏదన్నా క్లియర్గా ప్రతి ఒక్కటి క్లియర్గా చూసి రాసుకోవడం జరిగింది. అదేవిధంగా మరకుక్క అంటేనే ఆదర్శవంతమైన మండలం, ముఖ్యమంత్రి గారి మండలం కాబట్టి ఇక్కడ ఉన్న పంచాయతీ కార్యదర్శులు కూడా టీఏలు కానీ ప్రతి ఒక్క అధికారి కూడా ఎంత నిబద్ధతతో పనిచేస్తారో మాకు తెలుసు. ఎందుకంటే లైవ్లో మేము చూస్తాం, ప్రతి ఎక్కడ గ్యాప్ రాకుండా పనిచేస్తారు. ఇక ముందు కూడా మరకుక్క మండలం ఎప్పుడు అదేవిధంగా పనిచేయాలని ప్రతి ఒక్క కార్యదర్శికి కోరుకుంటూ, ఇందాక మేడం చెప్పినట్టుగా ఎటువంటి చిన్న చిన్న ఏమైనా గ్యాప్లు వచ్చినప్పుడు ఆర్గ్యుమెంట్ కాకుండా ఆ సమస్య ఎందుకు వచ్చిందనడానికి దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ రూపంగా ఇది ఈ రకంగా జరిగిందని చెప్పుకుంటే బాగుంటుందని చెప్తూ, అదేవిధంగా ఇక్కడ ఉన్న మండల స్థాయి అధికారులు కూడా అందరూ కూడా చాలా మంచిగా పనిచేస్తారు. ఇక ముందు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు అలాగే ఉంచాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాక్చువల్గా చెప్పాలంటే అవర్ మండల్ ప్రెసిడెంట్ కానివ్వండి, మన దగ్గర ఉన్న జెడ్పీటీసీ కానివ్వండి, వైస్ ప్రెసిడెంట్ కానివ్వండి, అండ్ ఆల్ సర్పంచెస్ ఎంపీటీసీసే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ వర్క్ జరిగినా వాళ్ళు ముందుంటారు. ఊరికనే అంటే వ్యక్తులుగా ప్రజెంటేషన్ కాదు. అసలు అక్కడ ఏది కావాలంటే నేను అనుకుంటాను ఎన్ని లక్షలు ఇచ్చారో నాకు తెలియదు. డెవలప్మెంట్ అంటే గవర్నమెంట్ నుంచి రానటువంటి దగ్గర కూడా వాళ్ళు ముందుండి మీరు ఇది చేయండి మేము మీ అనుకుంటామని చెప్తారు. అందుకని ఇక్కడ అధికారులు అందరం సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. అధికారులు ఊరికనే సక్సెస్ కారు. ఎక్కడైతే నాన్ అఫీషియల్ సపోర్ట్ ఉంటుందో అక్కడి నుంచి మేము సక్సెస్ అవ్వడం జరుగుతుంది. సో లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ఏ ప్రోగ్రామ్ మరి రాష్ట్రంలో కానివ్వండి జిల్లాలో అది ఇంప్లిమెంట్ చేసినా మేము మండల్లోకి వచ్చేసరికి దాన్ని సక్సెస్ఫుల్గా చేస్తామనంటే బికాస్ ఆఫ్ సపోర్ట్ ఆఫ్ అవర్ మండల్ ప్రెసిడెంట్ గారు. ఇప్పుడు జెడ్పీటీసీ గారు లేరు, మేడం యాక్చువల్ జెడ్పీటీసీ
మేడం వాళ్ళ హస్బెండ్, ఆయన కూడా ఎక్స్ జెడ్పీటీసీ, అండ్ వైస్ ఎంపీపీ గారు, ప్లస్ అవర్ సర్పంచెస్, అవర్ ఎంపీటీసీస్ ముందుండి చేస్తారు. సో దట్స్ వై ఇట్స్ సక్సెస్ఫుల్ అండ్ మోడల్. ఏ టీమ్స్ వచ్చినా, మొన్న కూడా జార్ఖండ్ నుంచి డిప్యూటీ కలెక్టర్స్ ఒక 20 మంది వచ్చారు, అంతకుముందు ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ వచ్చారు, వాళ్ళు ఒక 20 మెంబర్స్. అసలు మేము ఇంకా టీమ్స్ మొన్న ఇంకో వేరే డిఫరెంట్ రాష్ట్రాల నుంచి ఒక 50 మంది వచ్చారు. ఎన్ని టీమ్స్ వచ్చారంటే ఇంకా మా రాజు అను ఎంపీడీ గారు తలబట్టుకుంటున్నారు, మేడం తీసుకురాకండి ప్లీజ్, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అంటే వాళ్ళ వర్క్ డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళ టీమ్స్ వచ్చినప్పుడు కొంచెం స్పెషల్ ఫోకస్ చేయాలి. సో అదేవిధంగా సార్ చెప్పినట్టుగా మోడల్గా ఉంచుదాం, ఇంకా బాగా చేద్దాం. ఎన్ఆర్ఈజెస్ని ఎంత బాగా చేసుకుంటే డెవలప్మెంట్లో మనం అంత బాగా దాన్ని ఉపయోగించుకోవచ్చు. దిస్ ఈజ్ అ సీక్రెట్ బిహైండ్. సో థ్యాంక్ యూ సార్, మీరు చెప్పిన ఈ సూచనలు ఫాలో అవుతాము. అండ్ ఐ రిక్వెస్ట్ టీఆర్పీ టు కంటిన్యూ. వీటికి సంబంధించి 16,62,241 రూపాయలు మేడం. అయిపోయింది, అవన్నీ అయిపోయినాయి. ఫస్ట్ అయింది. ఓకే వర్క్స్ దగ్గర ఏదో చెప్పుకోవచ్చు. ఎయిత్ ఇష్యూ మేడం, అంగడి కిష్టాపూర్కి సంబంధించి 80 పనులు చేయడం జరిగింది. ఒకటి కమ్యూనిటీ ప్లాంటేషన్ 4, అవెన్యూ ప్లాంటేషన్ 6, అవెన్యూ ప్లాంటేషన్ 6, ల్యాండ్ లెవెలింగ్ 47, డైయింగ్ ప్లాట్ఫామ్ 47, క్యాటిల్ షెడ్ 3, జూలీ ఫ్లోర్ 5, గ్రామకండం 2, ఎంఐ ట్యాంక్ 1, విలేజ్ పార్క్ 1, ఓపెన్ వెల్ అండ్ క్లోజ్ వెల్ 5, టీకేపీ 1, కెనాల్ ప్లాంట్ ప్లాంటేషన్ 2. ఇవన్నీ పనులు పరిశీలించడం జరిగింది మేడం. 9th ఇష్యూ మేడం, ఈ గ్రామ పంచాయతీ నందు 5 కూలీలు 24 రోజులు పనిచేసినట్టుగా మస్టర్ నందు సంతకాలు కలవు, కానీ వీరికి 100 రోజులు పూర్తి అవ్వడం వలన వీరు 4,136 రూపాయలు నష్టపోవడం జరిగింది. మీరు వాల్యూమ్ ఉంచారా ఏమని అందరు రాసేవాళ్ళు, మరి మీరు రాయలేదు. వాల్యూమ్ ఉందా? అబ్స్ట్రాక్ట్ అట్లా కాదు, వెదర్ ద వర్క్లో వాల్యూమ్ని దాన్ని ఉంచి పేమెంట్ చేశారన్న వర్డ్ రాయలేదు. చూడండి, మీరు లిస్ట్ ఆఫ్ ప్యారాలో చూడండి, లిస్ట్ ఆఫ్ ప్యారా చదువు బాబు. టీఆర్పీ క్వాంటిటీ తగ్గించడం జరిగింది, రాయండి, ఇందులో రాయండి. సైన్ చేయండి, మీరు అక్కడ సైన్ చేయండి. దాని కింద ఓకే, నో ఆల్రెడీ ఎస్ఆర్పీ గారు చెప్పారు. నాన్న మీరేమి, నా వాయిస్ గట్టిగా ఉంటుంది, అందరూ చెప్తున్నారు నా వాయిసే గట్టిగా ఉంటుంది. మీరు అట్లా ఏమి కాకుండా మీరు చెప్పాలనుకుంటే మంచిగా చెప్పండి, ఏమైనా తప్పులు ఉంటే కూడా మనం ఇటు సరి చేసుకుంటూ వెళ్దాం. ఓకే, నో ఇష్యూ, ఎందుకంటే నేర్చుకుంటున్నారు కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, బీ కాన్ఫిడెంట్, డూ ఇట్ పర్ఫెక్ట్లీ. ఇక్కడ ఎవ్వరు ఏం లేదు, దే ఆర్ ఆల్ ఈక్వల్. ఓకే, నెక్స్ట్ 10th ఇష్యూ మేడం. ఒక్క నిమిషం, అంటే నేను ఇక్కడ రాయాలన్నమాట రిమార్క్స్లో, నాకు కొంత టైం ఇవ్వండి. ఓకే ఓకే. నెక్స్ట్ 10th పని కొరకు దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది, నో డిమాండ్స్ తీసుకోవడం లేదు. 11th ఇష్యూ వచ్చి 11th ఇష్యూ మేడం, జాబ్ కార్డు నిర్వహణ 2022-23 సరిగా పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు. ఏమా నేనేమా 22-23 కూడా చేసుకోవడం ఏంటి? ఎఫెక్ట్ ఏం చేస్తున్నావు? చేస్తే అంటే అమౌంట్ క్లియర్ కొన్ని రాయలేదు మేడం. అప్డేట్ చేయాలి మొత్తం. ఎంత ఇక్కడ వచ్చి మహేష్ అని రాస్తే ఊరుకుంటావా? మేము ఊరుకో, మొత్తం రాయాలి. ఓకే, నెక్స్ట్ 12th ఇష్యూ మేడం, వారం వేతనాలు రసీదులు ఫేస్ రిపోర్ట్ ఇవ్వడం లేదు మేడం. నెక్స్ట్ 13th ఇష్యూ మేడం, 7 రకాల రిజిస్టర్లు అప్డేట్ చేయడం జరుగుతుంది మేడం. అన్ని రిజిస్టర్స్ కూడా నెక్స్ట్ 14th ఇష్యూ మేడం,
పనులకు సంబంధించిన 3 దశల ఫోటోల్లో 2 రకాల ఫోటోలు మాత్రమే పెట్టారు. పనికి ముందు ఫోటోలు పెట్టడం లేదు మేడం. కొన్ని లేవు మేడం. రాయలా 2 రకాల ఫొటోస్ నాది ఒకటేసారి అక్కడ చదువుతుండగానే కింద స్కాన్ చేస్తూ ఉంటాను. లేదు వర్డ్ పర్సంటేజ్ రాయనా కనీసం ఎంత పర్సంటేజ్ అనుకున్నారో అదే రాయండి ఇక్కడ రాయి. ఎందుకంటే ఇక్కడ కొంచెం వీళ్ళు మెయింటైన్ చేస్తారు. అంటే ఏదైనా మిస్ అయితే ఎన్ని రాయలేమో రాయండి. ల్యాండ్ లెవెలింగ్ సంబంధించిన ఫోటోల్లో 2 దశలు ల్యాండ్ లెవెలింగ్ పెట్టలేదు మనకి అసలు నువ్వు వచ్చినట్టు వండదు నిజం. ఏదన్నా పెట్టాలి నాన్న. నెక్స్ట్ 15th ఇష్యూ మేడం. టైమ్స్ పెట్టారు కదా. 15 టైమ్స్ పెట్టుకున్నాం. అంటే కొన్ని మనకి రాగాస్ పాటు దాంట్లో అయితే మనం అన్ని పెట్టుకుంటాం. ఇప్పుడు అన్ని ప్రింట్ రావట్లేదు. కొన్ని మాన్యువల్గానే పెట్టుకుంటాం. అమెండ్మెంట్ కానీ ఏదో ఒకటి తీసుకురండి. ఒక వర్క్ ఫైల్ తీసుకురండి. వర్క్ ఫైల్ అదే అందువల్ల అయితే మనం మాన్యువల్లీ ఇంప్లిమెంట్ ఇవి దాంట్లో పెట్టాల్సి అట్లా కాదు. నాకు వర్క్ ఫైల్ ఒకటి ఇవ్వండి అన్న. ఏపీఓ అండ్ పీఓ మాస్టర్ రోల్ కాల్ చేయడం లేదు మేడం. పని దగ్గర రావడం జరుగుతుంది కాబట్టి సంతకాలు చేయలేదు మేడం. లేదని రాసినాం అంతే, మొత్తానికి రాలేదు. ఒకసారి చూడండి, నేను అనేది ఏంటంటే ఉన్నటువంటి దాంట్లో ప్రతి జరిగిన వర్క్ సైట్ ప్రతిసారి వెళ్ళలేదు కదమ్మా. ఎప్పుడన్నా ఇప్పుడు ప్రతిసారి వెళ్తే ఈజ్ నాట్ ఏ మండల్ ఆఫీసర్, ఈజ్ అన్ విలేజ్ ఆఫీసర్ కదా. మండల్ ఆఫీసర్ ఒక స్థాయికి వెళ్ళాలి, ఒక విలేజ్కి వెళ్ళాలంటే ఓన్లీ పాజిటివ్ ఫర్ సమ్ టైమ్ 25% కాదు 25% ఆయన ఏం కన్ఫ్యూజ్ చేయదు. ఏం కాదు. అంటే వేజ్ పేమెంట్ ఏమో నానా డిఆర్పి కాదు, వేజ్ పేమెంట్ ఏమో 25% చేస్తారు, మెటీరియల్ ఏమో 100% చేస్తారు. గుర్తుపెట్టుకో. నెక్స్ట్ 19th ఇష్యూ మేడం. ఎంపికల్లో 12, 13 కాలాలు నిర్వహించడం లేదు మేడం. రాయడం జరిగింది. ఓకే. సర్వేయర్ల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. ఓకే. సో ఇక్కడ వరకు అయితే బాగానే ఉంది. గుడ్. నెక్స్ట్ 21th ఇష్యూ మేడం. అంగడికిష్టాపూర్ గ్రామ పంచాయతీ నందు ప్రతి నెల రోజ్గార్ దివాస్ రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది. గుడ్. ఇది రోజ్గార్ నివాస్ చెప్తున్నాను, ఇది వచ్చింది కాబట్టి ఇందులో ఏంటంటే మీకు ఒక సర్క్యులర్ కూడా వచ్చింది. న్యూట్రీ గార్డెన్ ప్లస్ మెడిసినల్ ప్లాంట్స్, తర్వాత మన ఈజీఎస్ సంబంధించినటువంటి ప్రతి థింగ్స్ని ప్రతి ఫోర్త్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్ రోజ్గార్ దివాస్ నిర్వర్తించాలా. దానికి ఒక సపరేట్ మినిట్స్ కూడా పెట్టేసేయండి, రాసుకోండి. అందరు పిఎస్లు రాసుకోండి. నెక్స్ట్ 22nd ఇష్యూ మేడం. రెవెన్యూ ప్లాంటేషన్ నందు 6 పనులలో మొత్తం 1674 మొక్కలు నాటగా ఫీల్డ్కి వెళ్ళి లెక్కించగా 1644 మొక్కలు బతికి ఉన్నాయి. మిగిలిన 10 మొక్కలను చనిపోవడం జరిగింది. 21-23 మేడం. ఇయర్ ఇయర్ రాసేది ఉంటే 21-22. సో 21-22 ఓకే. మెయింటెనెన్స్ అయిపోయిందా? రీప్లేస్మెంట్ అని ఆల్రెడీ ఒకసారి చూపించు. ఓకే. 185 మొక్కలు చనిపోవడం జరిగింది. సో స్టిల్ వీ హావ్ టు క్లాప్ ద పంచాయత్ సెక్రటరీ. ఒక 10 చెట్లు చనిపోవడం
చనిపోవడం అనేది ఇంత భారీ స్థాయిలో 7,000 చిల్లర మొక్కల్లో ఒక 180 మొక్కలు చనిపోవడం అనేది పెద్ద ఇదేం కాదు. లెట్ us give a hand to the పంచాయత్ సెక్రటరీ, సర్పంచ్ గారు అండ్ కన్సర్న్ TA అండ్ ఆల్సో ఈసీ ఎంపీడీఓ. ఎందుకంటే చాలా ఒక చెట్లు బతికించడం అనేది చాలా కష్టమైన పని, బట్ స్టిల్ దే హావ్ డన్ వెరీ వెల్. నెక్స్ట్ 24th ఇష్యూ మేడం. పెట్టేశారు కదా, ఇది కూడా ఎవెన్యూ అదే కదా. 24th ఇష్యూ మేడం. కెనాల్ బండ్ ప్లాంటేషన్లో మొత్తం 2 వార్కాడీలలో 1000 మొక్కలు నాటారు. తనిఖీ బృందం వారు వెళ్ళి లెక్కించగా 922 మొక్కలు బతికి ఉన్నాయి. మిగిలిన 80 మొక్కలు చనిపోవడం జరిగింది. మన మెయిన్ కెనాల్ సంబంధించింది మేడం. అది కొంచెం టిప్పర్లో అటు ఇటు తిరగడం వల్ల కొంచెం అయినా అవి కూడా క్యాజువల్గా రీప్లేస్మెంట్ చెప్పి అయిందా? అయిపోయినాయి. సో డూ ద రీప్లేస్మెంట్. ఇక్కడ ఎన్ష్యూర్ దట్ కెనాల్ బండ్ ప్లాంటేషన్ విల్ హ్యావ్ 100% సర్వైవల్. ఓకే, చదివినా చదవలేదా గ్రామ సభ? చదివినా మేడం. లేదు, చదవడం స్కిప్ అయిందా ఏమన్నా? లేదు మేడం, చదివినా మేడం. ఓకే, నెక్స్ట్ 25th ఇష్యూ మేడం. 4 వర్కేడీలలో భాగంగా మొత్తం కూలీలు యొక్క మస్టర్ నందు 4 మంది హాజరు కలవు, కానీ కూలీల యొక్క సంతకాలు లేకుండానే 23 రోజులకు గాను 3,225 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. చూపించండి. ఏది మన ఎన్ఐసినా నాగాసా? మేడం, ఈ గ్రామ పంచాయతీ నందు 4 మస్టర్లలో మస్టర్లు కొట్టివేతలు చేయడం జరిగింది. కూలీలను అడగగా పనులు చేశారని తెలిపారు. మాస్టర్ నిర్వహణ సరిగా లేదని గుర్తించడం జరిగింది. ఎందుకు కొట్టివేయాల్సి వచ్చిందమ్మా పంచాయత్ సెక్రటరీ గారు? దేవైజ్ టోటల్స్ ఒక్కటే దేవైజ్ ఇప్పటి నుంచి జరగకపోతుందని చెప్పడం నెక్స్ట్ 28th ఇష్యూ మేడం. అంగడకృష్ణాపూర్ గ్రామ పంచాయతీ నందు జరిగిన 2 వర్కేడీలో ఎంబుక్కుల యందు పిఓ మరియు ఎంపీటీఓ పాస్ ఆర్డర్ వేయడం జరిగింది, కానీ ఆ పాస్ ఆర్డర్ పైన పిఓ సంతకం లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. పిఓ ఎంపీడీఓ పాస్ ఆర్డర్ వేయడం జరిగింది. ఎంత, ఎన్ని వర్కులు? 2 వర్కులు మేడం. పర్లేదు, అంటే కొన్నిసార్లు స్కిప్ అవుతుంది, బట్ స్టిల్ బీ కాషియస్. ఓకే, ఎందుకు అంటే పాస్ ఆర్డర్స్ అనేవి 100లో ఉంటాయి. 100లో 2 అనేది పెద్ద, అంటే మీరు ఐడెంటిఫై చేయడం ఇస్ వెరీ గుడ్. అది కూడా పర్ఫెక్షన్లో ఉంటే ఇంకా బాగుంటుంది. ఓకే మేడం. ఓన్లీ 2 కాబట్టి ఏం కాదు, బాగుంటుంది. నెక్స్ట్ 29th ఇష్యూ మేడం. అంగడకృష్ణాపూర్ గ్రామ పంచాయతీ నందు 6 వర్కేడీలలో నేమ్ బోర్డు ఏర్పాటు చేసే క్రమంలో పీసీసీ నేమ్ బోర్డు ఏర్పాటు చేయాలి, కానీ 6 పనులకు నేమ్ బోర్డు పీసీసీ వేయలేదు. అందువలన నేమ్ బోర్డ్స్ కింద పడిపోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 30 ఇష్యూ మేడం. తెలంగాణ క్రీడా ప్రాంగణాల పనికి సంబంధించి ఎంబొక్క నంబర్ 2397లో రికార్డు చేసి 55,591 రూపాయలు పేమెంట్ చేశారు. ఇందులో తనిఖీ బృందం వారు టీఏ మరియు ఈసీ సమక్షంలో వెళ్ళి పని ప్రదేశంలో కొలతలు తీయగా ఇందులో 1660 రూపాయలు తేడా రావడం జరిగింది. క్రీడా ప్రాంగణంకి ఎట్లా మీరు థిక్నెస్లో తేడా వచ్చిందా? దేంట్లో తేడా వచ్చింది? లెంత్ కేజీస్లో తేడా వచ్చిందా? మేడం, ఇక్కడ ఈ మండలంలో ఏంటంటే 5% ఎక్స్ట్రా ఇచ్చారు మేడం. అది కంపల్సరీ రిటర్న్ చేయాల్సిన అమౌంట్. ఈ మండలంలో ఉన్న ఒక గంట వరకు వస్తుంది. ఏమైనా పేమెంట్ చేయాల్సింది ఉందా? సో బుక్ అడ్జస్ట్మెంట్ అదర్వైజ్
అంటే మేడం వాళ్ళు రికవరీ చేస్తా అని చెప్పారు మేడం ముందు. అట్లా కాదన్న, ఇప్పుడు ఫర్దర్ పేమెంట్ ఇంకా చేసేది కదా, ఆ పేమెంట్ ఏంటంటే జనరేట్ ద పే ఆర్డర్ అండ్ బుక్ అండ్ డిస్ప్లే చేసేస్తారు. జనరేట్ అవుతుంది కానీ వాళ్ళకి వెళ్ళదు. మన గవర్నమెంట్కి స్పాట్ బుక్ అండ్ చేసుకుంటాం. మళ్ళీ వాళ్ళని కట్టమంటే కష్టం కదా. ఇప్పుడు నాకు ఇంకా వేరే టాస్క్లో డబ్బులు వచ్చేవి ఉన్నాయి, ఆ టాస్క్ నాకు రికార్డ్ చేస్తారు. నాకు రికార్డ్ చేసిన తర్వాత ఆ చెక్ మాత్రం వాళ్ళకి ఇవ్వదు. బుక్ అడ్జస్ట్మెంట్ అని ఎఫ్టీ అంతా జనరేట్ చేసి ఎఫ్టీలో 000 అని వస్తుంది. అది రెడ్ పెన్ను రాయాలి, అర్థమైంది? నోట్ అని రాసి బుక్ అడ్జస్ట్మెంట్ అని రాసి అది రికార్డ్ చేస్తారు, పే ఆర్డర్ చేస్తారు. కానీ పే ఆర్డర్లో జస్ట్ 1 or 2 ఏదో వేస్తారు, చేసేస్తారు. కానీ అక్కడ క్లియర్గా రాస్తారు అది అమౌంట్ రికార్డ్ అయింది, దట్ బుక్ అడ్జస్ట్మెంట్ చేశాను ఫర్ ద ఎక్సెస్ పేమెంట్ డన్. నమోదు చేసి పేమెంట్ చేయించారు. పని ప్రదేశంలో FATA సమక్షంలో వెళ్ళి పరిశీలించగా పని ప్రదేశంలో నేమ్ బోర్డ్స్ లేవు మేడం. ఉన్నాయా? 2 years కానీ 4 years కానీ సార్ అయ్యే ఇప్పుడు ఇది రాస్తారు. వాళ్ళు అయ్యేది అదే సార్. అప్పుడు వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి కదా, వీళ్ళకి పేమెంట్. మేడం చిన్న సబ్మిషన్ ఏంటంటే అక్కడ మనకు ఎప్పుడు పేమెంట్ అయినా కానీ ఖచ్చితంగా నేమ్ బోర్డు ఉండాలనేది మన ఉద్దేశం అంతే. అది అసెట్ క్రియేషన్ అయింది కాబట్టి అది తీసేయద్దు, పోవడానికి లేదు. తర్వాత అది ఆడిట్ అయిపోయినప్పుడు కూడా బోర్డు అనేది ఖచ్చితంగా ఉండాలని మనకు నిబంధన ఉంది. దానికి ఎవరు బాధ్యులండి? పోయి ఎట్లా పోయింది అనేది ఇప్పుడు మనకు సమస్య మేడం. అది ఎవరు బాధ్యులు దానికి? అంటే మనం పెట్టాము, పెట్టిన తర్వాత మనం చూసాము. ఏంటంటే రైతు ఇక్కడ చూపెట్టు చేసినప్పుడు ఇది చేయొచ్చు, లేకపోతే పనులకు సంబంధించి రైతు అంగీకార పత్రాలు మరియు గ్రామ పంచాయతీలు నిర్వహించాల్సిన రిజిస్టర్లు నిర్వహించారు, అప్డేషన్ చేశారు. ప్లాంటేషన్ పనులకు సంబంధించి ట్యాంకర్ 21 రోజులు పనిచేసినట్టుగా మాస్టర్ నందు సంతకాలు కాలువు. కానీ వీరికి 100 రోజులు పూర్తి అవ్వడం వలన వీరు పనిచేసిన 16,664 నష్టపోవడం జరిగింది మేడం. మేక్ ద పేమెంట్ అండి. ఒకవేళ పేమెంట్ చేయకపోతే ఇట్ విల్ బి రికవర్డ్ ఫ్రమ్ కన్సర్న్. వర్క్ ఉందా క్లోజ్ చేసిరా? నేను అదర్వైజ్ రికవరీ అని కూడా రాస్తున్నాను. నిన్న బీసీలో కూడా నేను చెప్పడం జరిగింది. నెక్స్ట్ 12th ఇష్యూ మేడం. పనుల కొరకు దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది, నో డిమాండ్స్ తీసుకోవడం లేదు. నెక్స్ట్ 13th ఇష్యూ మేడం. జాబ్ కార్డ్ నిర్వహణ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 14th ఇష్యూ మేడం. వారం వేతనాలు రసీదులు ఇవ్వడం లేదు. నెక్స్ట్ 15th ఇష్యూ మేడం. 7 రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ 16th ఇష్యూ మేడం. వెరీ గుడ్. ఈయనకు చెప్పండి, కొట్టండి. 3 దశల ఫోటోలు నిర్వర్తించిన టీఏ ఆయన చేసిండో నేను చేసిండో నాకు తెలియదు, మొత్తానికి అయితే నిర్వర్తించినాడు అని చెప్తుంది. గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఓకే 70. వెరీ గుడ్. ఆల్ వర్క్ ఫైల్స్ ఆర్ మెయింటైన్డ్ హియర్. ఎక్సలెంట్. కొలత పుస్తకాల్లో కూడా సంతకాలు తీసుకుంటున్నారు. తీసుకుంటున్నాడు. ఒకసారి గట్టిగా చెప్పండి. నెక్స్ట్ 19th ఇష్యూ మేడం. ఏపీఓ కాదు, కొందరే చేశారు కదా. చేశాను మేడం. అదే కొన్ని చేశారు, పూర్తి స్థాయిలో అన్నారు. నెక్స్ట్ 20 ఇష్యూ మేడం. ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. గుడ్. 44 మొక్కలు నాటగా ఫీల్డ్కి వెళ్ళి ఒక 6 మొక్కలు చనిపోవడం అనేది చాలా 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 అసలు. కానీ 6 రోజుల నుంచి సంతకం పెట్టేసినామంటే నేను బేఫికర్ ఉంటా, వాళ్ళు కూడా ఏముందలే పని జరిగిపోయింది, వీళ్ళ డబ్బులు వాళ్ళు పంచుకుంటారు. అది జరుగుతుంది కాబట్టి లాస్ట్ డే వాళ్ళకి మస్టర్ చూపించి వాళ్ళకి పెడతాం. ఒక పనికి ఒక ఎంబుక్ ఉపయోగించాల్సి ఉండగా ఒకే ఎంబు బుక్లో 2-3 రకాల పనుల కొలతలకు ఏ పనులు పెట్టిర్రు? ఒకటే అంటే ల్యాండ్ లెవెలింగ్ సంబంధించింది. ల్యాండ్ లెవెలింగే పెట్టిరా లేకపోతే వేరే వర్క్? ల్యాండ్ లెవెలింగే మేడం. అన్ని ల్యాండ్ లెవెలింగే కదా. అన్ని ల్యాండ్ లెవెలింగే మేడం. నో ప్రాబ్లం. మల్టిపుల్ ఆఫ్ వర్క్స్ పెడితే
డిఫరెంట్ వర్క్స్ పెడితే ప్రాబ్లము. ఒక ల్యాండ్ లెవెలింగ్ ఒక బుక్ పెట్టాలంటే చిన్న ఆఫీస్లో ఎన్ని బుక్కులతో నిండుకుంటుంది, అన్నీ ఉంటాయి ప్రాబ్లమ్స్. తర్వాత స్టేషనరీ వస్తలేదు, జీతాలు వస్తలేవు, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఇస్తలేరు, అక్కడ ప్రింటింగ్ చేయించాలంటే కూడా డబ్బులు లేవు, చాలా ఉన్నాయి. ఇక్కడ ఓపెన్గా చెప్పుకోకూడదు. 3 నెలలైంది జీతం రాక. టీకేపీ ఉపయోగకరంగా ఉంది మేడం. గుడ్. ఆడుతున్నారా సార్? ఆడతారా? ఆడతా ఉంటే గట్టి పెడతారు, ఆడకపోతే మళ్ళీ గట్టి పెడతారు. వీళ్ళే ఆడతారా? ఓకే. మల్టిపుల్ లేయర్ 28th ఇష్యూ మేడం. ఆల్రెడీ మీకు ఇచ్చేసారా మీకు? అన్ని బస్సు ఉన్నాయా బాబు? ఉన్నాయి మేడం, 100%. చెప్పండి కొట్టండి. మల్టీ లెవెల్ రేట్ వాట్ ఈస్ రేట్ కనపడ్డది. 820 రూపాయలు తేడా రావడం జరిగింది. ఓకే. దిస్ ఇస్ ఏది? 31 ఇష్యూ మేడం. 30th ఓకే. బ్యాలెన్స్ క్లాసెస్ వస్తుంది. 31 12 వర్క్ ఐడీలకు సంబంధించింది నేమ్ బోర్డుకి పీసీసీ చేయడం లేదు మేడం. చేశారా లేదా? చేయలేదు మేడం. అక్కడ చూపించి ఓకే అంటే ఇక్కడ మాట్లాడుతుందా? ఏదైనా ఒప్పుకుంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ మా ఇష్టం ఏం లేదు. Produce evidence. Okay. వర్క్ ఐడియాలు కనిపిపోతే ఎట్లా ఒప్పుకుంటారయ్యా? వర్క్ ఐడి నెంబర్లు కనపడకుండా ఎట్లా ఒప్పుకుంటారు? ఫీల్డ్ అది ఇదనండి, ఫీల్డ్ ఆ విధంగా ఉన్నాయా? మీరు గ్రామ సభలో చదివినప్పుడు ఎవిడెన్స్ చూపించుకుంటే కరెక్టే బాబు. ఖాళీ చేసినాక కూడా చూపెట్టండి. ఓకే. నెక్స్ట్ 32 ఇష్యూ మేడం. ఎంఐ ట్యాంక్కి సంబంధించి మొగిల చెరువులో ఏంటి సార్ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ ఉంది మేడం మీ బుక్లో. మొత్తం 827 రూపీస్. ఏం చేద్దాము? ఇది 829 రూపీస్ కూలీలకి తప్పిపోయింది. ఏం చేద్దాం? క్యాలిక్యులేషన్ మిస్టేక్. Fine impose, but it's negligence. What do you do with this 829 ఏం చేస్తాం? క్యాలిక్యులేట్ ఉంది, మీ నోట్తో పని చేయమని చెప్తారు. పేమెంట్ ఉందా చేయడానికి? మేడం సేమ్ ఇష్యూ మేడం. క్యాలిక్యులేషన్ మిస్టేక్ వల్ల 639 రూపీస్. ఇంకో క్యాలిక్యులేషన్ మిస్టేక్ అంటే నిద్రపోతున్నావు అంతే. అసలు క్యాలిక్యులేటర్ తప్పే చూపించదు. అది కూడా వీళ్ళతో రాయమని చెప్పిస్తావో ఏమో, అది కూడా మీకు ఎఫ్ఐఆర్ రాసిస్తే సంతకం పెడతావో ఏమో నాకు డౌట్. ఇలా సంగతి ఇట్లుందా? ఈయన పని కూడా నాతో చేయిస్తున్నాడని క్యాలిక్యులేషన్ మిస్టేక్ పెట్టాడు. డౌట్ అయి ఉండొచ్చు. తీసుకున్నారా? ఆ ఎంపీ బుక్ తీసుకున్నారు, రైటింగ్ చూస్తారు. ఆ ఎంపీ బుక్ ఇవ్వడం దొరికిపోతుంది. ఏమయ్యా దిగ్మజలు ఇష్టం నెక్స్ట్ 35 ఇష్యూ మేడం. 11 పనులకు సంబంధించి నేమ్ బోర్డు ఏర్పాటు చేయడం లేదు మేడం. డాక్టర్
పుణ్యకణంలో గ్రామ సభలో చూపించారు. మిగతా ఫోటో చూపిస్తామని చెప్పారు. 5 ఫోటోలు చూపించారు మేడం. మిగతా ఎన్ని 5 టిక్ కూడా చేశారు ఇలా సిన్సియర్గా. సో 1, 2, 8, 9, 11 చూపించారు. మిగతా గ్రేట్ ఆర్టిస్ట్. మన ఆల్మోస్ట్ డంపింగ్ షెడ్స్ అన్నీ కూడా మన దగ్గర స్టార్ట్ చేశాకే వాళ్ళు చూసి మన దగ్గర చూసి మిగతా మండల్స్లో చేయించుకున్నారు. అవునా? కానీ ఆయన అనుకోకుండా నాకు తర్వాత తెలిసింది ఆయన చనిపోయారని. తెలుసుంటే మేము అందరం వెళ్ళేవాళ్ళము. బట్ ఈజ్ అ గుడ్ ఆర్టిస్ట్. ఆల్ క్రెడిట్ గోస్ టు రమేష్. నాట్ మై ఎక్సలెంట్. ఇలా 864 మొక్కలు అన్ని బతుకున్నాయి మేడం. ఎక్సలెంట్. ఏమయ్యా పంచాయత్ సెక్రటరీ, నీకా శాత కాలేదు చెప్పట్టు కొట్ట నీకు బాధ ఏంది? నువ్వే వికాస్. ఆయన వచ్చినప్పుడు కొట్టిపియకండి, కొట్టనియకండి, ఎవ్వరు కొట్టకండి. ఇది ఒక్కదానికేనా? బాగా కష్టపడతారబ్బా సెక్రటరీలు ఇక్కడ. అంటే వాళ్ళు ముఖప్రీతి చెప్పడం కాదు కానీ మంచి కష్టం. ఓకే, నెక్స్ట్ మేడం 13వ అంశం మేడం, జాబ్ కార్డ్ అప్డేషన్ చేశారు మేడం. క్యాలెండర్ అప్డేషన్ చేయలేదు మేడం. 14 ప్లే స్లిప్స్ ఇవ్వడం లేదు మేడం, ఎన్ఎస్సి సంబంధించింది. 15 మేడం 7 రిజిస్టర్ అప్డేషన్ చేయడం జరుగుతుంది. 16 మేడం 3 రకాల ఫొటోస్ ఉన్నాయి మేడం. గుడ్, ఎక్సలెంట్. 17 మేడం వర్క్ ఫైల్ నిర్వహణ ఉంది, అన్ని రకాల డాక్యుమెంట్స్ మాత్రం పెట్టలేదు మేడం, పెట్టి ఉన్నాయి. చిన్న చిన్న ఏముంది చెక్ లిస్టులు అవి ఓకే. ఓకే మేడం. డాక్యుమెంట్స్ పెట్టారు. ఓకే మేడం. 18 మేడం రైతు కుల సంతకాలు చేయడం జరుగుతుంది మేడం ఎంబుక్లలో. ఎక్సలెంట్. చేయడం జరుగుతుంది. రోల్ కాల్ చేయడం జరుగుతుంది మేడం. ఈసీ 25% చెక్మెంట్ చేయడం జరుగుతుంది మేడం. ఎంబుక్లో 12 కాల రాయడం జరుగుతుంది మేడం. 22 సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది మేడం. ఓకే, 23rd. ఈ ఏపీఓ రిజిస్టర్ జారీ చేయు మరియు తిరిగి ఇచ్చిన రిజిస్టర్లపై సంతకాలు మేడం, మస్టర్ల పైన. ఓకే, ఇది ఫాలో ద గైడ్లైన్స్. దారి ఇది నెక్స్ట్ 24. పేరెంట్స్ పైన. ఓకే, నెక్స్ట్ అర్థమైంది నాకు. ఒక దాంట్లో రెండిట్లో మిస్ అయింది. పే ఆర్డర్స్ అంత మీద పిఓ కాదు. నెక్స్ట్ ప్లాంటేషన్కి సంబంధించిన ట్రక్ సీట్స్ ఇవ్వడం జరిగింది మేడం. వివిధ పనులకు సంబంధించిన ట్రక్ ఎన్ఓసీలు తీసుకోవడం జరిగింది. నేను వచ్చినా కదా. అంటే టీఏ రాలేదంటున్నారు. టీఏ ఎందుకు రాలేదు? నేను మెటీరియల్ వచ్చి చూపిస్తాను. నేనే ఆయనే చేసి ఆయన వేరే మేడం. కాబట్టి సాయంత్రం వెళ్ళాం. ఫీల్డ్లో వర్క్ చేయించినప్పుడు వెళ్ళాం మేడం. ఫీల్డ్లో వర్క్ చేయించినప్పుడు వెళ్ళాం మేడం. సాయంత్రం వెళ్ళాం. సాయంత్రం 2 days వెళ్ళాం. ఈవినింగ్ టైంలో కలిసి మేడం. మెటీరియల్ వర్క్ మాత్రం నేను వెళ్ళి చూపిస్తాను మేడం. సార్ నేను ఇద్దరేమో విన్నాం. నీ మీద కోపం ఉంది వాళ్ళకి. నువ్వు ఎక్కడ పోయినావు? లక్ష్మపూర్ రోడ్ మేడం. లక్ష్మపూర్ రోడ్ ఎవెన్యూ ప్లాంటేషన్ కరకపట్ల మేము అందరం కలిసి వెళ్ళాం మేడం. ఒక్కదానికి కూడా రాలేదన్నారు. ఒక్కరోజు కూడా లక్ష్మాపూర్ ప్లాంటేషన్కి వచ్చిండంట కదా సార్. ఈవినింగ్ టైంలో వచ్చిండు కదా. అంటే ఎక్కడ పోయింది? అది ఒక్క రోజేనా 2 రోజులా? 3 రోజులు. అంటే వేరే అదే టైంలో వేరే దగ్గర వేరే గ్రామ సభలు ఏమైనా జరుగుతున్నాయా? గ్రామ సభ వర్క్ సైట్ చూపిస్తాం. వర్క్ సైట్ చూపిస్తుండ కదా నువ్వు అనకు. ఇప్పుడు నీలాగానే కరకపట్లలో వేరే దగ్గర ఆయన క్లస్టర్లో కూడా జరుగుతున్నాయి కాబట్టి ఒక దగ్గర ఈసీ వచ్చినారు, ఇంకో దగ్గరనేమో ఆయన వచ్చిండు. అర్థమైందా? అర్థం కాలేదా? అంటే ఎవరో ఒకరైతే వచ్చారు కదా. TA was showing works in another village. So, easy. Put up in Rafi
అంతే కదా? ఇష్యూ నెంబర్ 28 మేడం. 5 వర్గాలలో పీసీసీ లేకుండా నేమ్ బోర్డ్స్ ఉన్నాయి మేడం. నేమ్ బోర్డ్స్ పీసీసీ లేకుండానే ఉన్నాయి. పీసీసీ లేకుండానే ఉన్నాయి, ఫిక్స్ చేయండి. ఒకటే కదా, ఇప్పుడు ఆల్రెడీ 3 చూపించేసారు మీకు అక్కడ. 3 చూపించారు నాన్న, టిక్కు కొట్టారు ఇక్కడ. అవును మేడం, 2 ఉన్నాయి. ఇంకా 2 955 883. ఇష్యూ నెంబర్ 31 మేడం. పనికి రాకుండానే ఒకరోజు పేమెంట్ చేయడం జరిగింది. జీరో పేమెంట్ చేయడం జరిగింది కాబట్టి రిటర్న్ తీసుకోవాలి. పెట్టడం జరిగింది సార్. పని ప్రదేశంకి వెళ్ళి కూడా 351 బతుకుంది మేడం. 77 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. రిప్లేస్మెంట్ చేయించారా? చూపించాడు అక్కడ. మేడం నెక్స్ట్ మేడం మాషాలలో కొట్టివేతలు చేయడం జరిగింది మేడం. డేట్ మందని ఇస్తే సరిపోతుంది. డేట్ ఉంటే ఆ డేట్ కట్ చేయాలి. డేట్ కట్ తీసుకుంటాం. నెక్స్ట్ ఈమె అనురాధ మేడం. జాబ్ కార్డ్ నెంబర్ 20061 మేడం. ఈమె 4 రోజులు పని చేయడం జరిగింది మేడం. సీఓ గారు మాత్రం 3 రోజులకే పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఈమె ఒక్కరోజు నష్టపోవడం జరిగింది మేడం. ఇప్పుడు ఇది ఏం చేయాలంటే నాన్న, ఈమె నష్టపోయింది, ఈమె డబ్బులు వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది కదా. వాళ్ళందరి దగ్గర చేసి ఈమెకి ఇప్పించి ప్రతి ఒక్క దగ్గర 10 రూపాయలు తీసుకోండి, ఎంతైతే ఎంత తీసుకొని అది ఈమెకి ఇచ్చి ఆ డబ్బులు ఈమెకు ముట్టినట్టుగా నాకు వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని నాకు ఇప్పించిన అని చెప్పి ఒక ఎవిడెన్స్ అప్పించింది మేడం. సో అవి వచ్చిన అబ్జెక్షన్స్ అయ్యంటే 1, 2 ఉన్నాయి. అది ఓన్లీ రిలేటెడ్ విత్ ద పేమెంట్స్. అదర్వైజ్ ద ప్లాంటేషన్ కానివ్వండి, అదర్ వర్క్స్ కానివ్వండి, మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ కానివ్వండి, ఈవెన్ వర్క్ ఫైల్స్. సో ఎంటైర్ టీమ్ అంటే ఆల్ ఎంపీడీఓ గారు, ఈసీ గారు, టీఏ, ఎఫ్ఏ, సర్పంచ్ అండ్ ఆల్సో పంచాయత్ సెక్రటరీ, వెరీ గుడ్, చాలా బాగా చేశారు. ఇదే కంటిన్యూ కావాలి. ఒకటి ఏంటంటే లేబర్ని పెంచాలి. లేబర్ పెరగట్లేదు, లేబర్ చాలా తక్కువ ఉన్నారు, ఎక్స్పెండిచర్ చాలా తక్కువ ఉంది. సో దిస్ ఇస్ వెరీ వెరీ. రోజ్గార్ దివాస్ రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నెల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కూలీల సంతకాలు కూడా తీసుకోవడం జరుగుతుంది మేడం. నర్సరీ రిజిస్టర్, డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్, విజిటర్ రిజిస్టర్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది మేడం. ఓకే, గుడ్. విలేజ్ పార్కు సంబంధించి 3000 మొక్కలు పెట్టారు మేడం. మొత్తం మొక్కలు బ్రతికున్నాయి మేడం. సరే సార్, ఆ విలేజ్ పార్క్ బాగుందా? మేడం బాగుంది, చాలా బాగుంది మేడం. నెక్స్ట్ బీపీవీ మేడం. ఇది 28,734 మొక్కలు పెట్టారు మేడం. మొత్తం మొక్కలు బ్రతుకున్నాయి మేడం. ఇది కూడా చాలా బాగుంది మేడం. చెప్పండి కొట్టండి. పీపీవీ ఎట్లా ఉండేనంటే ఇవన్నీ ఇంకా పీపీవీ అయితే చెప్పదు. పీపీవీ కూడా చాలా కష్టపడ్డారు అక్కడ సర్పంచ్ గారు. అంటే ల్యాండ్ ఇస్ నాట్ ఎ గవర్నమెంట్ ల్యాండ్, ల్యాండ్ ఇస్ ఎ ప్రైవేట్ ల్యాండ్. సో ప్రైవేట్ ల్యాండ్ చాలా ఇష్యూస్ అయినాయి. ఒకరు ఇస్తామంటారు, ఒకరు వద్దంటారు. ఆఖరికి ఇచ్చారు. దట్ వర్త్ నౌ ఇట్ ఈస్ 2 crores. ఒక ల్యాండ్ వర్త్ ఇస్ 2 crores. సో దట్ ఈస్ గ్రామ పంచాయతీ ప్రాపర్టీ చేసిన సర్పంచ్ గారికి ఈస్ అ గ్రేట్ అసెట్. అండ్ పీపీవీ ఈజ్ ఆల్సో 100% సర్వైవల్ అనేది రియల్లీ వీ అప్రిషియేట్ రాజు అండ్ ఎఫ్ఏ, టీఏఎస్, పంచాయత్ సెక్రటరీ, సర్పంచ్ గారు అయితే రోజు ఒకసారి వెళ్ళి పొద్దున అక్కడ ఉంచుంటాడు అంతే.
అట్లాంటి సర్పంచ్లు ఉండాలి. అండర్ సూపర్విజన్ ఆఫ్ ఎంపీడీఓ ఇస్ ఎ గుడ్ జాబ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ 100% సర్వైవల్ విత్ బీపీ అనేది ఎక్కడా లేదు. లేదు అలా ఊరికే అంటారు. వెరీ గుడ్ అమ్మా, ఇలా ఉండాలి. ఇక అన్ని సార్లు సరే బట్టి తెలిసిన క్యూసీ గారు, అక్కడేమో అందరికి మంచి వాళ్ళకి ఇచ్చినాము, శాల్వలు కప్పినాము, ఇక్కడేమో కొంచెం కాంపిటీషన్ ఎక్కువైపోతుంది. పని ఎవరు చేయలేదు, వాళ్ళకి శాల్వ కప్పుదాం అంటున్నాం. స్టార్టింగ్ రాగానే సార్ శాల్వ పెట్టేసి అన్ని క్రెడిట్ గోల్స్ నమోదు చేయడం జరిగింది మేడం పేరు. 4 వర్కడీలే. నెక్స్ట్ 19కి పేమెంట్ బ్యాంకులో ఆగిపోవడం జరిగింది మేడం. నామినీ పెట్టి వాళ్ళ భార్య ఇప్పించగలరని కోరడం జరిగింది. అంటే ఇది బ్యాంక్లో ఆయన చనిపోయిండు, నామినీ ఎవరు ఒకటి గుర్తుపెట్టుకోండి. నిన్ను కూడా చెప్పడం జరిగింది. ఆల్ పంచాయత్ సెక్రటరీస్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ ప్లీజ్ లిసన్. ఇక్కడ ఏంటంటే ఏదైతే బ్యాంక్ సంబంధించి నామినీ అయితే ఖచ్చితంగా రాస్తారు. ఏంటి, పలానా ఎక్స్ అయితే వాళ్ళ నామినీ వై అని చెప్పి వాళ్ళు రాసేస్తారు, ప్రాబ్లం లేదు. ఒకవేళ వాళ్ళు చనిపోతే డెత్ సర్టిఫికేట్ తీసుకొని ఆ డెత్ సర్టిఫికేట్ తోటి మన ఎంపీడీఓ గారితో ఒక కవరింగ్ లెటర్ తీసుకొని బ్యాంక్ వెళ్ళిపోతే డబ్బులు ఇచ్చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ మన నామినీ ఉంటే నామినీ ఏం చేస్తారంటే వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు అవన్నీ సబ్మిట్ చేస్తారు. దెన్ కమింగ్ టు పోస్ట్ ఆఫీస్. పోస్ట్ ఆఫీస్లో ఏమైందంటే కొంచెం ప్రాబ్లం అయింది. వాళ్ళు జస్ట్ ఆ అకౌంట్ హోల్డర్ మాత్రమే రికార్డ్ చేస్తారు. సో మిగతా వాళ్ళే లేవు, వాళ్ళ నామినీని రికార్డ్ చేయలేదు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి కొంతమంది చేస్తారు, కొంతమంది చేయలేదు. యాక్చువల్గా వాళ్ళు కూడా నామినీ సేమ్ బ్యాంక్ లాగే చేయాలి. ఒక బిఫోర్ ఎట్లుందో చూపించాలి కదా ఫోటో. అసలు ల్యాండ్ లెవెలింగ్కే బిఫోర్ ఫోటో కావాలి. అస్సలు మాట్లాడితే సింపుల్గా లెవెలింగ్ అంటున్నాడా. వర్క్ ఫైల్ మెయింటైన్ చేయడం జరుగుతుంది మేడం. కొలతల పుస్తకాలు రైతుల కూలీల సంతకాలు ఉన్నాయి మేడం. రోల్ కాల్ కూడా ఉంది మేడం. చెక్ మెజర్ చేయడం జరుగుతుంది మేడం. 12-13 కాలాలు కూడా రాయడం జరుగుతుంది. సర్వైవల్ రిజిస్టర్ అప్డేట్ ఉంది మేడం. కమ్యూనిటీ 32 మేడం. కమ్యూనిటీ ప్లాంటేషన్లో 2021 సంవత్సరానికి సంబంధించి 1000 మొక్కలు పెట్టిరు మేడం. మొత్తం మొక్కలు చనిపోయినాయి మేడం. సబ్స్టేషన్ ఫైర్ యాక్సిడెంట్ అయింది మేడం. ఇక్కడ అయితే రీప్లేస్మెంట్ చేయించాం మేడం. ఫోటో మేడం మీరు డైరెక్ట్ ఆ రోజు వెళ్ళినాం మేడం. వర్కర్స్ ఎవరు అక్కడ లేరు. తర్వాత పెట్టిస్తామని చెప్పారు మేడం. ఫొటోస్ చూపించారు. ఎప్పుడైంది అది 2020-21 వర్క్ అయింది మేడం. అప్పుడు అయినాక తర్వాత పెట్టించాం, మళ్ళీ వెళ్ళాయి మేడం. పొలాల పక్క చీరలు అంటే పెడితే మొత్తం వాళ్ళకి వచ్చేసి మొత్తం సబ్స్టేషన్ అంటుంది. మనమే ట్యాంకర్లో పంపించి మన సల్లార్పించాం. రీప్లేస్మెంట్ చేయించాం మేడం. 550 మొక్కలు బ్రతికున్నాయి, 120 మొక్కలు చనిపోయినాయి మేడం. రీప్లేస్మెంట్ అయింది. ఏమైంది యాక్చువల్గా ఇది దిద్దినట్టుంది. యాక్చువల్గా ఇది యాబ్సెంట్ అని పెట్టారు. ఓకే, దానివల్ల దిద్దింది. ఇక్కడ క్లియర్గా దిద్దినట్టుంది. కానీ మాకు మళ్ళీ ఇక్కడ 5 days ఇచ్చింది. అవును, ఇక్కడ యాక్చువల్గా 5 days ఇచ్చిర్రు. ఇక్కడ అటెండెన్స్ కూడా ఇది సపరేట్గా దిద్దినట్టుంది. అసలు ఇంక వేరు ఇది వేరుగా ఉంది. ఇది 5 1 2 3 4 5 ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 5 days ఇది ఏందో మనకు సపరేట్గా దిద్దినట్టుంది. ఎస్ఆర్పి గారికి చూపించండి. తర్వాత మార్చినట్టు నేను అనేది ఇక్కడ యాక్చువల్గా ఒకటి
ఇంకు చూడండి, 1 2 3 4 5 ఇక్కడ కూడా యాబ్సెంట్ ఉంది, ఇది కూడా యాబ్సెంటే చేసిన. ఈ యాబ్సెంట్ని మళ్ళీ ప్లస్ ఇంటూ చేసింది, అది వేరే ఇంకు ఉంది మీరు చూడండి, ఇది డార్క్ ఉంది కదా. అయితే నేనేమంటున్నానంటే యాక్చువల్గా ఇక్కడ వీళ్ళు అటెండెన్స్ ఇచ్చింది 5 రోజులే, వీళ్ళు పేమెంట్ చేసింది కూడా 5 రోజులే, కానీ ఇక్కడ మరి ఈ ఇంటూ ఎందుకో పెట్టాల్సి వచ్చిందో మరి నాకు అదే అర్థం. నన్ను నువ్వే చెప్పాలి, మరి ఎవరు పెట్టి నోట్ అన్న రాస్తే మన ఎన్ఐసి మేడం. అందరి కాదు, కొంతమంది మీ ఇష్టం. అది ఆల్రెడీ అటెండెన్స్ అనేది ఎన్ఎంఎంఎస్లో తీసుకుంటున్నారు కాబట్టి, బట్ స్టిల్ ఎన్ని ఊరుకోరు పైన. కూలీలు పని చేయడం జరిగింది. సంతకాలు ఉన్నాయి కానీ హాజరు లేకుండా పేమెంట్ చేశారు మేడం. సంతకాలు ఉన్నాయి కానీ హాజరు. అవును. రివర్స్ కేసు. ఏమైనా పెద్ద ఎక్కువ ఉన్నాయా అంటే ఇక్కడ ఏం పెద్ద ఎక్కువ ఎక్స్పెండిచర్ కూడా లేదు. టైం బిజీ, అంతా బిజీ. శానిటేషన్ ఇవేనా ఫీల్డ్ అసిస్టెంట్ మేట్ చూసుకోవా ఇచ్చినప్పుడు. నెక్స్ట్ ముత్తమ్మ అనే వ్యక్తి రెండు రోజులు వర్క్ చేసింది మేడం. మొత్తం కాలంలో 0 అనేసి 6 రోజులకు పేమెంట్ చేశారు మేడం. అవును మేడం, 40. సంతకాలు చదవడం హాజరు చదివిన సార్. 2 రోజులు ఉంటే 6 రోజులకు పేమెంట్ చేసిరని చదివిన. అన్ని రాసి రాలేదా సంతకాలు పెట్టి కానీ ఇచ్చిన చదువుకుంటే గ్రామసభ అయిపోయిన తర్వాత వచ్చారు మీరు. రాకపోవడం వల్ల కొత్తగా 3570 ప్రింట్స్ చేయడం జరిగింది. ఏంటిది మళ్ళీ కొత్తగా 3571 ప్రింట్ చేయడం జరిగింది. అంటే మేము చదవకుండా అట్లా రాయం సార్. అది ఖచ్చితంగా గ్రామ సభ చదివినాకనే వివరణ అనేది రాయడం జరుగుతుంది. ప్రతి పేజ్ మీద కూడా పంచాయతీ సెక్రటరీ ప్రదీప్ గారు, ఎందుకంటే దీస్ పీపుల్ ఆల్సో రికార్డెడ్ వాళ్ళు ఏమేమి చదివిండ్రో. అంటే అది వచ్చేసరికి దానికి ప్రిపేర్ అయ్యి వాళ్ళకి లేరు కదా. కొన్ని ఏమన్నా ఏమో 7 నుంచి 9కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు కూడా ఒకసారి 8 రాలేదని నేను అంటాను కదా. పేజ్ ఇందాక వీళ్ళు చదువుతున్నప్పుడు కూడా 8 మిస్ అయిందంట. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను మొత్తమే చదవలేదు, అది కొత్తగా రాశారంటే నాకు అట్లా రాయడానికి అట్లా ఎట్టి పరిస్థితుల్లో రాయాలి సార్ మేము. 2 పేజీలు కలిసి వెళ్ళిపోయినాయి అనుకో. అంటే మీరు అక్కడ చదవలేదంటే మేము కొత్తగా రాసినట్టు ప్రతిదీ కూడా వీడియో రికార్డ్ అవుతుంది కాబట్టి నేను అంటున్నాను. కొత్తగా తయారు చేసిన నేను అంటలేను. అక్కడ చదవలేదు అన్నారు కాబట్టి నేను దానికి చెప్తున్నాను సార్. ఏంది దాని ముందు పేపర్ లేదా చూడండి ఒకసారి మళ్ళీ చూసి చదువుతుంది. వాళ్ళకి చూపించు, ఫస్ట్ వాళ్ళకి చూపించి మీరు ఇద్దరు ఒక సొల్యూషన్కి వచ్చిన తర్వాత నాది వాళ్ళకి చూపించి క్లారిటీగా చూపించు. కానీ నెంబర్ ఆఫ్ డేస్లో 0 వేసిండ్రు. 2 days వేసిండ్రు, నెంబర్ ఆఫ్ డేస్లో 0 వేసిండ్రు. కానీ వేజ్ లిస్ట్ వేసేసరికి 6 వేసిండ్రు. వై? ఒకటి, ఇది ఎన్ఎంఎంఎస్ సంబంధించింది. ఎన్ఎంఎంఎస్ ఉన్నప్పుడు అటెండెన్స్లో 6 వస్తే 6కి ఇవ్వాల్సిందే వేజ్ లిస్ట్.
5 ఉంటే అంటే అదంతే, దాన్ని ఏం చేయలేరు. మరి ఆమె 6 days రాకుండా 2 రోజులు వచ్చి 4 రోజులు ఎక్సెస్ తీసుకుందా, లేదా అసలే రాకుండా 6 రోజులు పోయినాయి, అది మీరు క్లారిటీ చెప్పాలి. డిగ్రీడ్లానా 2 days, బట్ షీఈస్ పెయిడ్ విత్ 6 days కదా, 4 days ఎక్సెస్ పోయింది. అంటే 4 days ఎక్సెస్ ఎందుకు పోయింది? ఎన్ఎంఎంఎస్లో ఆర్ అని వచ్చింది కాబట్టి అయిందా? రికవరీ చేసి ఆమె పేమెంట్ చేయాలి. అది అర్థమైందా? వాట్ మై పాయింట్? అన్నిటికీ వస్తుంది సార్. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఒక దాంట్లో కూడా వాళ్ళ క్లారిటీ ఇచ్చేసాం మనం, అందుకే వాళ్ళు చెప్తలేదు సార్. పేమెంట్ చేసారు మేడం. 2 వర్క్స్ మేడం. 2 వర్క్స్ మేడం. మొత్తం వర్క్స్ అంతా ఉండదు. మొత్తం వర్క్సా? ఒక్క పేపర్ ఫర్ 1 week. టీకేపీలో 1160 రూపాయలు తేడా రావడం జరిగింది మేడం. మరియు వైట్ వాష్ లేదు మేడం. క్యాటిల్ షెడ్ వర్క్లో మేడం. రికవరీ రికవరీ అన్నప్పుడు మీరు వర్క్ ఎగ్జిక్యూట్ చేసిన పర్సన్ వర్క్ చూపించితే డ్రాప్ చేస్తారు. 44 మేడం. కనిపించిన వోచర్ అన్న ఇవ్వాలి. 44 మేడం. ఇది కూడా సేమ్ క్యాటిల్ షెడ్లో డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ పేమెంట్ అయింది మేడం. ఫీల్డ్లో డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ లేదు మేడం. లేదు అని చెప్పి మళ్ళీ ఇక్కడ చదవాలమ్మా నువ్వు. రైతు వివరణ కూడా చదవాలి. ఏం చెప్పాడు రైతు? మట్టి రోడ్ వేయ క్రమంలో తీసివేయడం జరిగిందని తెలిపారు మేడం. అలాగే తిరిగి మళ్ళీ నిర్మిస్తామని కూడా తెలిపారు. రాసేస్తే ఏమొస్తుందంటే వాళ్ళు అసలే లేదు, ఆల్రెడీ ఉంది, ఫోటో కూడా చూపించారు. అది 45 మేడం. 20 వర్కడీలకు సంబంధించి నేమ్ బోర్డులకు పీసీసీ లేదు మేడం. తర్వాత పీసీసీ వేయించి ఫోటోలు చూపించడం జరిగింది మేడం. చూపించారు మేడం. గ్రామ సభలు అన్నీ నేనే వెరిఫై చేశాను. ఉన్నాయి కాబట్టి ఉన్నాయండి. ఫీల్డ్లో నేమ్ బోర్డులు లేవు మేడం. ఫొటోస్ మాత్రం చూపించడం జరిగింది మేడం. చూపించి అవే సార్. $47 మేడం. పిఆర్ వర్క్స్ నాట్ గివెన్ మేడం. గ్రామ పంచాయతీలో గ్రామ కార్యదర్శి మరియు గ్రామ సర్పంచ్ గారు రోజుగారు నివాసిస్తున్నట్టు తనిఖీ బృందం వారు గుర్తించడం జరిగింది మేడం. నిర్వహిస్తున్నారు మేడం. ఇప్పించలే మేడం.
అంశం నెంబర్ 10 మేడం. ఒకరొక 10 మేడం. ఒకరొక కూలి 6 రోజులు పనిచేయగా ఓవర్లాప్ కారణంగా 927 రూపాయలు నష్టపోవడం జరిగింది మేడం. 900. No overlap payment will be made from NREGS. No overlap payment will be made from NREGS. You have to make నేను అంశం నెంబర్ 11 మేడం. 192 రోజులు పని చేసినట్టు హాజరు మాస్టర్ల మందు హాజరులు సంతకాలు కలవు మేడం. 100 రోజులు పూర్తి కావడం వల్ల 38,559 రూపాయలు నష్టపోవడం జరిగింది మేడం. జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది మేడం. కొన్ని రోజువారీ క్యాలెండర్లు అప్డేట్ చేయలేదు మేడం. 14వ అంశం మేడం. 14వ అంశం మేడం. ఎన్ఐసి పే స్లిప్స్ ఇవ్వలేదు మేడం. ఆయన ఏమన్నాడు కూడా చెప్తా. రికార్డ్ చేయి ఇప్పుడు రికార్డ్ చేయి చెప్తా. చెప్పనా నువ్వేమన్నావో రికార్డ్ అవుతుంది. ఇటు తిప్పు చెప్తా. నెక్స్ట్ 15వ అంశం మేడం. 7 రకాల రిజిస్టర్స్ అప్డేట్ చేయడం జరిగింది మేడం. 16వ అంశం మేడం. 3 రకాల ఫొటోస్ పెట్టడం జరిగింది మేడం. 17వ అంశం మేడం. వర్క్ ఫైల్స్లో 10 నుండి 12 రకాల డాక్యుమెంట్స్ మాత్రం పెట్టారు మేడం. నెక్స్ట్ 18వ అంశం మేడం. రైతుల కూలీల సంతకాలు పెట్టడం జరిగింది మేడం. 19వ అంశం మేడం. రోల్ కాల్ నిర్వహిస్తున్నారు మేడం. 20వ అంశం మేడం. ఈసీ గారు చెక్ మెజర్మెంట్ నిర్వహిస్తున్నారు మేడం. 20వ అంశం మేడం. ఈసీ గారు చెక్ మెజర్మెంట్ 25% చేయడం జరిగింది మేడం. 21వ అంశం మేడం. ఎంబీ బుక్లో 12, 13 కాలాలు రాయడం జరిగింది మేడం. 22వ అంశం మేడం. హరితహారం సర్వే రిజిస్టర్ ఉంది మేడం. కల్లాలు లేవు పర్మిసబుల్ వర్క్స్ లో. ఓకే నెక్స్ట్ ఏపీఓ జారీ చేసి మరి ఏపీఓ గారు జారీ చేసిన సంతకాలు మరియు ఇచ్చే సంతకాలు లేవు మేడం. తిరిగి ఇచ్చిన తేదీ లేవు మేడం. 17 వర్క్ అయ్యింది మేడం. అంశం నెంబర్ 25 మేడం. 6 వర్క్ ఐడీలో 9 మంది మాస్టర్లు సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది మేడం. సంతకాలు సంతకాలు మేడం. ఏది మన ఎన్ఐసినా రాగాసా? ఎన్ఐసి రాగాసా ఎన్ఐసి ఉంటుందా రాగాసా? కొన్ని రెండు ఉన్నాయి మేడం. ఎన్ఎస్సి రాగాసా రెండు. ఓకే వాచర్ పేమెంట్ చూడండి సార్. మీకు వాట్సాప్ లేదు కదండి నంబర్ రీసెంట్గా వచ్చింది. ఇది ల్యాండ్ లెవెల్ మిస్డ్ అంటే ఆమె లేదు ఉన్నారు అని చెప్పి హాజరు కూడా వేసింది. ఇక్కడ కూడా కరెక్ట్ ఫైల్ వేసింది కానీ సొంతంగా మిస్ అయింది. ఏ కారణం నుంచి ఆమె రాలేదు. మళ్ళీ నెక్స్ట్ డే కూడా రాలేదు. క్రాష్ పెట్టారు. ఏదో ఊర్లో నుంచి వెళ్ళిపోయో ఏదో అయి ఉంటుంది. అప్పుడు వితిన్ 3 days పేమెంట్ కొంచెం ఇంపార్టెంట్. ఇప్పుడు ఆమెకి ఫోన్ వచ్చింది హైదరాబాద్కి వెళ్ళిపోయింది. మనం ఆగలేంగా.
అంటే మాస్టరు మంచిగా నోట్ కానీ రాయడం కానీ ఆ విధంగా రాస్తారు. Okay. So many are there. Sangeeta, I'm imposing fine. Fine imposed to pay చేయాల్సింది అదే కదా. ల్యాండ్ లెవెలింగ్లో నేమ్ బోర్డ్కి పీసీసీ లేదు చేశారా? అయిపోయింది మేడం, వెళ్ళిపోయారా? అయిపోయింది బాబు. నలుగురు హక్కుదారులు జాబ్ కార్డ్ దరఖాస్తు చేసుకున్నారు. ఇచ్చారా? ఓకే, నో ఇష్యూ. ఓకే, నెక్స్ట్ 100 days మేడం. 12 ఇష్యూ. 11 మంది కూలీలు 57 రోజులు పనిచేయగా చూపించండి. డిమాండ్ ఇందాక వారు చూపిస్తే డిమాండ్ ఇవ్వడానికి మరి ఏం చేస్తారు? $10,000. దీనికి ఎంపీడీఓ గారు ఏం చేస్తారంటే యూ టేక్ ఏ పర్మిషన్, వేరే వర్క్లో గురించి ఇచ్చి రాయబడుతుంది, కానీ వాళ్ళు పనిచేసిన దానికైతే మనం క్లాస్ చేయలేము కదా. ఫెడరల్ రిజిస్టర్లో రాయండి. నేనైతే ఇక్కడ మేక్ పేమెంట్ అనే రాస్తున్నాను. 30 వాటరింగ్స్ పర్ ఇయర్ అన్నారు. అక్కడ ఏమవుతుందంటే కొన్నిసార్లు వర్షాలు వచ్చినప్పుడు ఇప్పుడు ఎండాకాలం అండి, ఎండాకాలంలో మనం 3 వాటరింగ్స్ ఇచ్చామనుకోండి, మార్చ్, ఏప్రిల్, మే చెట్లు బతుకుతాయా? 100% చచ్చిపోతాయి. అక్కడ 4 వాటరింగ్సే ఇస్తాం. అది పెద్ద ఇష్యూ కాదు, తక్కువ ఇస్తాం. అట్లా చలికాలం ఉందనుకోండి, మనం కొంచెం వర్షాకాలంలో అసలు ఇయ్యము. చలికాలం ఉంది, కొన్నిసార్లు వర్షం పడుతుంది, మంచు పడుతుంటుంది, కొన్నిసార్లు బాగుండదు. అప్పుడు 2 వాటరింగ్స్ ఇచ్చిన చెట్టు బతికేస్తుంది. టెన్త్ కూడా అదే మేడం, ఎవెన్యూ ప్లాంటేషన్. 100% సర్వైవలా? అవును మేడం. మరి వాళ్ళు బాగా చేసినా నువ్వు వచ్చి గబ్బు చేసి పెట్టబోకు. ఇది నీ పీరియడ్ కాదు, ఇది నాకు తెలుసు. పాపం ఆయన వార్నింగ్ కూడా ఇచ్చిండు కదా. ఒక్కల దగ్గరే వార్నింగ్ వచ్చింది కాదు, ఇచ్చిన 12th మేడం, జాబ్ కార్డ్ కొరకు దరఖాస్తు చేసుకున్నారు. జాబ్ కార్డ్ ఇప్పించడం జరిగింది మేడం. 13th మేడం, 8 వర్క్ ఐడీలకు 16 మంది 88 రోజులు పనిచేసారు మేడం. 100 రోజులు పూర్తి కావడం వలన పేమెంట్ కాలేదు మేడం. క్వాంటిటీ తగ్గించారు మేడం. ఏంటిది అంటావు మరి, వింటలేవా? అదే అర్థమైంది, అందుకనే పిలిచినది. ఇక్కడ లేడు. డిమాండ్ పెట్టిర్రా? మరి చెప్పరు, నేను అడిగేవారికి చెప్తలేరు. ఫోర్టీన్త్ మేడం, ఆ మస్టర్లు ఏదైతే డిమాండ్ పెట్టినా మళ్ళీ ఒక రిజిస్టర్లో కూడా నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఆడిట్లో ఈ మస్టర్లు వస్తాయి. అవును, మళ్ళీ వచ్చినప్పుడు అది ఎందుకు చూసుకోండి. 14th మేడం, డిమాండ్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ లేదు మేడం. జాబ్ కార్డులు 2020, 21 మేడం. 21 వరకే అప్డేట్ ఉన్నాయి మేడం, 23 లేవు.
చూసినావా అదిగో 21, 22 ఉన్నాయి, 2021 ఉన్నాయి అంటే పాతవి. ఇప్పుడు ఈయన వచ్చి జాయిన్ అయిన తర్వాత అప్డేట్లు 23. ఇంతమందికి అప్డేషన్ పొద్దున్న నుంచి చదివితే నీకు ఒక్కరికి తెలియదు. ఏం చేద్దాం ఈయనని? పే స్లిప్స్ ఇవ్వట్లేదు మేడం. మీకు ఏం రీజన్ అని చెప్పాలి, తీసుకోవడమేనా? ప్రాబ్లం ఏంటి? 1-2 మిస్ అయినాయి. 1-2 మిస్ అయినాయి. ఏది మేడం? జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు మేడం. ఏం చెప్తున్నావు? 1-2 మిస్ అయినాయి చెప్పని. నువ్వు చెప్పింది నేను విన్నా, నువ్వు చెప్పింది ఆయనకు అర్థం కాలేదు. చేస్తా అని చెప్పాను అన్నావు. ఆయన ఏమన్నాడు? చేసినా మేడం 1-2 మిస్ అయినా నేను వినపడ్డది. ఆయన అట్లా చెప్పలే, నువ్వు చెప్పినావు ఇక్కడి నుంచి నాకు వినపడ్డది. ఆయన చేసిండు పర్ఫెక్ట్గా. పోయిన ఆయన సరే పని చేయట్లేదని ఇక్కడి నుంచి పంపిండు. నువ్వు పెద్ద పని చేసేటోళ్ళలాగా. అక్కడ అంతే ఉండే నువ్వు, నాకు తెలిసి. బాలే. నెక్స్ట్, రిజిస్టర్స్ పూర్తి స్థాయిలో అప్డేట్ చేయట్లేదు మేడం. వేతనాల రసీదులు పంపిణీ చేయట్లేదు కదా, అప్డేట్. అవును మేడం. ఇది కూడా పూర్తి స్థాయిలో లేదా? అవును మేడం. ఇది డిమాండ్ రిజిస్టర్ లేదు, సుస్థిర ఆస్తుల రిజిస్టర్ లేదు, ఫిర్యాదుల రిజిస్టర్ లేదు. ఇష్యూ షోకాస్. పని జరుగుతున్న ఫోటో మాత్రమే ఉన్నాయి మేడం ఫైల్లో. 2 రకాల ఫోటోలు పెట్టింది మేడం. గ్రామ సభలో ఒక ఫోటో చూపించడం జరిగింది మేడం, ఇంకో దశ ఫోటో. వర్క్ ఫైల్ నిర్వహణ ఉంది మేడం. నేను రాయ ఆయన చూపించండి, ఇందులో చూపించండి. తర్వాత ఆయన ఏమని చెప్పి సస్పెండ్ చేయమంటావు? నేను ఇంత లెక్క లేకుండా చూడండి. ఆయనకు అసలు కొంచెమైనా బుద్ధి ఉందా? ఇంత లెక్క లేకుండా అసలు ఏమనుకుంటున్నావు? మేము పిచ్చోడం అనుకుంటున్నావా? నువ్వే తెలివైనోడు అనుకుంటున్నావా? పేపర్ కనీసం అదే 5 మంది పెట్టించిన వాళ్ళ పేర్లు రాయడం ఏమనుకున్నావు? ఇష్యూ షోకాస్ నీకు పడతాయి. నీకు మేడం. 2 వర్గడీలలో 3000 మొక్కలు పెట్టిరు మేడం. కమ్యూనిటీ ప్లాంటేషన్లో 663 మొక్కలు బ్రతుకున్నాయి మేడం. 2337 మొక్కలు చనిపోయాయి. 22% ఉన్నాయి మేడం. ల్యాండ్ లెవెలింగ్ పనులలో మాస్టర్లలో టోటల్ డేస్ దిద్ది పేమెంట్ చేయడం జరిగింది మేడం. లాస్ట్లోనా? నువ్వు కొంచెం నవ్వమ్మా. మరీ అంటే నేనేం లాక్కపోతలేము. వెరీ సీరియస్ మనం పెట్టుకొని వస్తున్నావు. చెప్పు, చూపించు. 663 వేసాడు, 663 వేసాడు, 650 వేసాడు, మళ్ళీ 663 వేసాడు, 663 వేసాడు. తగ్గియడం జరిగింది కదా. అది ఎన్ఎంఎంఎస్లో ఏమైనా ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఏం రాసిండ్రు? ప్రాబ్లం ఏమైనా రాదు. పేమెంట్ విల్ బి ఇది ఇది ఏంటి? వాల్యూమ్ బేస్డ్ పేమెంటా లేకపోతే ఏం బేస్డ్ పేమెంట్ ఇది? ఇది 4 వర్క్ అయితే మేడం
బతుకలు బతుకుతున్నాయి. వెరీ గుడ్ అమ్మ, ఎక్సలెంట్. స్వప్న, మంచి క్రెడిట్కి నీకు మంచిది ఇచ్చినావు కదా. ఓకే, ఏం కాదు, అన్నిటికి మంచిగా ఉంటుంది. ఓకే, డోంట్ వరీ. వెరీ గుడ్, డన్ ఏ గుడ్ వర్క్. మేడం 12th మేడం. అప్లికేషన్ పెట్టుకున్నారు, ఇచ్చారా? పెట్టడం ఆల్రెడీ జాబ్ కార్డ్ ఉంది. మేడం, ఇది 9 మంది కూలీలకు 40 రోజులు పనిచేయడం జరిగింది మేడం. అంటే పూర్తవడం వల్ల 5,515 రూపాయలు నష్టపోవడం జరిగింది మేడం. డిమాండ్ ఇచ్చారా? ఇచ్చారా? డిమాండ్ ఇచ్చారా? నెక్స్ట్ 11th మేడం. 14 మేడం, ఇది నాన్న పనిచేయడం జరిగింది మేడం. కానీ ఈయనకి పేమెంట్ చేయలేదు మేడం. 615 రూపాయలు. మీ దాంట్లో ఇప్పుడు రిజెక్టెడ్ ఒకటే ఉంది. అది కూడా కంప్లీట్ అయిపోయింది. మరి ఇది ఆ టైంలో మనకి అకౌంట్ ప్రాబ్లం అయిపోవాలి. మరి ఎట్లా? అవును, అది కంప్లీట్ పక్కన పెట్టి తీసినప్పుడు పేమెంట్ చేయడానికి ప్రాబ్లం పెట్టుకుంటుంది. మరి ఇది రావాలి కదా, ఇప్పుడు ఎన్ఐస్తుంది కదా ఇది. మరి ఇప్పుడు రిజెక్టెడ్లో కనపడాలి కదా ఇది. మొత్తం బేసిక్గా టోటల్ డిలీట్ చేసి పేమెంట్ చేసినాం. మరి పేమెంట్ చేయాలి కదా. ఏంటి 13 వర్క్ ఐడీస్లో ప్లాంటేషన్ సంబంధించిన ఎంపీలు రాయలేదా? ఏంటమ్మా ఇది? అంటే 13వ కాలం 12వ కాలం రాయట్లేదు మేడం. 12th 13th కాలం రాయలేదని చెప్పాలి కానీ ఎంపీ బుక్లో రాయలేదంటే ఎట్లా? 13 వరకేళ్ళకు ప్లాంటేషన్ ఎంపీలో రాయలేదంట. 12th 13th కాలం రాయలేదని రాయాలి. నేనేమనుకున్నా అసలు ఎంపీ బుక్లోనే రాయకుండా నేను చూడలే. అదే ఎంపీ బుక్కే రాయకుండా పేమెంట్ చేసేస్తామేమో అనుకున్నాము. 13 వర్క్ ఐడీస్ మొక్కల వివరాలు ఉన్నాయి. మరి అంటే మీరు మిగతా అట్లా ఎందుకు రాస్తున్నారు? రెవెన్యూ ప్లాంటేషన్ ఎందుకు చనిపోయినాయి అమ్మా? ఏ ఇయర్? 2021 90% మేడం. మళ్ళీ రీప్లేస్మెంట్ 2021 ఇది రీప్లేస్మెంట్ అన్నా? అయితే చెట్లు ఉన్నాయి కానీ మేడం ఆకులు లేవు. అవును, చెట్లు ఆకులు రాలిపోతాయి. ఒక చెట్టు పెట్టగానే ఆకులు రాలిపోతాయి. మనము ఆ స్టెమ్ పచ్చిగుందా లేదా చూడాలి. ఇట్లా గోటుతో ఇట్లా అంటే మనకి గ్రీన్గా ఉందనుకో అది ప్లాంట్ ఉన్నట్టుగానే తీసుకోవచ్చు. ఒక చెట్టు మనము నర్సరీలోంచి తీసుకొచ్చి పెడతాం కదా, పెట్టిన వెంటనే ఏంటంటే ఆకు రాలిపోతుంది. ప్లేస్ చేంజ్ అయింది కదా, కొన్నింటికేమో ఆకు ఉంటుంది, కొన్ని ఆకు రాలిపోతాయి. డిసెంబర్లో అసలు షెడ్ అయిపోతాయి, స్ప్రింగ్ సీజన్ కాబట్టి. అందుకని మనం ఆ స్టెమ్ చూడాలి పచ్చిగా ఉందా. అన్ని మేము తిప్పుకోకుండా సింప్లిఫై చేయడానికి అబ్స్ట్రాక్ట్ పెట్టమంటున్నారు. పెట్టాలి, ఈజీగా ఉంటుంది మాకు. ఓకే, ఇప్పుడు ఎవరికి ఆమె పేరు అంటే మళ్ళీ ఎత్తుకోవాలి. ఆ పేరు చెప్పి ఇక్కడ రాస్తాం. ప్రమీల. అటెండెన్స్ 4 days కొట్టింది మేడం. 3 days వర్క్ చేసేవాళ్ళు. 3 days వర్క్ చేసిన అమౌంట్ని 4 days డివైడ్ చేసి పంపించింది. ఏమైంది? 3 days వర్క్ చేసింది మేడం. 4 days ఎన్ఎంఎస్ కొట్టిన వాళ్ళు.
3 days అమౌంట్ను 4 డేస్కు డివైడ్ చేసి పంపించాలి. ఎట్లా పంపిస్తాం? లేకపోతే వీళ్ళకు గ్రూప్ పేమెంట్ కదా, అంటే వీళ్ళకు మనకు పర్ డే ఆయనకి ఇవ్వాలి ఇది మేడం ఏమన్నా సార్ పాస్పోర్ట్ ఈమెకి ఎంత పట్టదు? సంతకాలు లేవు ఇక్కడ ఏం లేవు వాళ్ళకి. ఎవరు సార్? సూపరింటెండెంట్ ఇది పుట్టే మేడం పంపిస్తే సార్ పెట్టి సార్తో సంతకం పెట్టేమని అరే బలి ఉన్నావా సంతకాలు యాక్చువల్లీ ఎవరి లేవు 3 days. ఎవరు లేవు ఏం చేస్తున్నావా నువ్వు బలి ఏమైనా డౌటా? అవుతా అక్కడ ఏమైందంటే ఆమె 3 days చేస్తే ఎన్ఎంఎస్లో 4 రోజులు పడింది. ఇంకా అంటే స్టార్టింగ్లో మాకు ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా రాలే, చేయగా వచ్చింది మాకు. అయితే ఇప్పుడు ఏమైందంటే ఆమె వేజ్ని తగ్గించింది, 88 రూపాయలకి కుదించినారు. 4 రోజులు కాకపోతే ఒక రోజు లాస్ అయింది ఆమె. ఏది 100 రోజుల్లో ఒక రోజు ఎక్సెస్ పోయింది, కానీ డబ్బులు కరెక్టే పడ్డాయి. 3 రకాల ఫోటోలు నిర్వహించడం జరిగింది. వర్క్ ఫైల్ నిర్వహించారు కానీ అన్ని రకాల డాక్యుమెంట్లు పెట్టలేదు మేడం. ఎంబుక్లో వేసికల్స్ అండ్ ఫార్మర్ సంతకం చేయడం జరిగింది. మస్టర్ ఉడకాలు చేయడం జరిగింది. వేజ్ పేమెంట్ సంబంధించి ఈసీ చెక్మెంట్ చేయడం జరిగింది. 12-13 కాలం రాయడం జరిగింది. సెలవు రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. చేపర్తి మేడం. నెక్స్ట్ కమ్యూనిటీ ఫౌండేషన్ సంబంధించి 99% మొక్కలు బతుకున్నాయి మేడం. అవును మేడం. ఎక్సలెంట్, వెరీ గుడ్. 22nd వచ్చేసి ల్యాండ్ లెవెలింగ్ పనులకు సంబంధించి రైతుల అంగీకార పత్రాలు మరియు ఎన్ఓసీలు ఇవ్వడం జరిగింది మేడం. ఎంపీడీఓ గారు అండ్ ఈసీ మళ్ళీ గుడ్ ఫాలో బాగుంది. ఈ మండలంలో మాత్రం అవి మంచిగా అన్నీ ఇచ్చారు. నెక్స్ట్ 23rd మేడం రెవెన్యూ ఫౌండేషన్ సంబంధించి 98% మొక్కలు బతుకున్నాయి మేడం. 71 కాస్త 17 అయిపోయా మేడం. 71 కాస్త 17 అయిపోయా. 98% 3771 కాస్త 3717 అయిపోయింది. అవునవును. ఏ ఇయర్ ఇది? మెయింటెనెన్స్ ఉందమ్మా ఎఫ్ఏ 21-22 ఉంది మేడం. చేపర్తి ఎక్సలెంట్. మెయింటెనెన్స్ ఉందా? 2021 అయిపోయింది. హ్యాండ్ ఇట్ ఓవర్ టు జీపీ. మనం ఏం చేయలేం. అయినా 98% బతికే ఉన్నాయి. నర్సరీ షిఫ్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ 24th మేడం మస్టర్లో కొట్టుబెత్తలు చేయడం జరిగింది మేడం. ఆచరవేశ కాలంలో దిద్దడం జరిగింది. ఒక పెన్ సరే నోట్ రాయలేదు కానీ మనకు కనబడుతుంది అక్కడ 8 పేర్లు కాస్త 7 చేసిండు. నోట్ రాస్తే ఆయన పేజీ కూడా రాయకూడదు. అంటే వి అప్రిషియేట్ పంచాయత్ సెక్రటరీ ఫర్ డూయింగ్ ప్రాపర్ సూపర్విజన్. మేడం గుడ్. విలేజ్ పార్క్ చాలా అందంగా ఉంటుంది అక్కడ. స్కూల్ పక్కన చూసారా లోపలికి వెళ్ళి? అది మొత్తం వాటర్ వచ్చి ఎప్పటికీ నీళ్ళే అక్కడ. ఆయన ఎవరు యాక్చువల్గా వికాస్ ఏడి డే అండ్ నైట్ కష్టపడ్డాడు. ఆయన చెప్పట్లు కొట్టాలి. ఎప్పుడు నీళ్ళు వచ్చాయి అక్కడ. దాన్ని ఇంకా పాపం ఒక కాలువలాగా చేసి బాగా చేశాడు. నెక్స్ట్ మేడం స్వామి అని అతను 5 రోజులు పని చేస్తే 6 రోజులు వేయడం జరిగింది మేడం. 27 కదమ్మా. 26 మేడం. 26 మార్చి నుంచి ఈ ఫైనాన్షియల్ ఇయర్ మొత్తంలో ఒక ప్రోగ్రామ్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఉపాధి హామీ ద్వారా
పనులు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఎవ్రీ మంత్ ఏమేమి చేయాలి. సో 3 నెలల ఇప్పటివరకు అయితే 3 యాక్టివిటీలు అయిపోయినాయి. మనం 4వ యాక్టివిటీకి వెళ్తున్నాం. 4వ యాక్టివిటీ కూడా ఈ మంత్ అయిపోతున్నది. అదేంటంటే అవేర్నెస్ డ్రైవ్ ఫర్ వాటర్ టు వెల్త్ ఇనిషియేటివ్స్. 100 రోజులు అయిపోయిన తర్వాత పని కల్పించారు మేడం. వాళ్ళకి పేమెంట్ చేయలేదు. 10th మేడం. 9th వరకు క్రాస్ అయిపోయాను. ఇన్ఫర్మేషన్ మేడం అది చెప్పాలి. అంగీకార పత్రాలు అన్నీ ఇచ్చారు. వర్క్స్ బాగున్నాయి. మంచి పని కదా. అవును మేడం. నెక్స్ట్ 10th వన్ మేడం. 3 కూలీలకు 100 రోజులు అయిపోయిన తర్వాత పని కల్పించారు. వారికి పేమెంట్ చేయలేదు. డిడక్షన్ చేశారు క్వాంటిటీ. నెక్స్ట్ డిమాండ్ తీసుకోవడం జరిగింది కానీ 100 డిమాండ్ తీసుకోలేదు మేడం. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది. ఎన్ఏసీకి సంబంధించి పే స్లిప్స్ ఇవ్వలేదు. ఎన్ఐసిలో పే స్లిప్స్ ఇవ్వడం పాసిబుల్ రాజు చెప్పేయాలి. శవాన్వేషణ నిర్వహించడం జరిగింది. 3 దశల ఫోటోలు చూపించారు. వర్క్ ఫైల్ నిర్వహించారు. ఎంబుక్లో వే సిగ్నేచర్స్ అని ఫార్మర్ సిగ్నేచర్ చేయడం జరిగింది. మస్టర్ రోల్ కాల్ చేయడం జరిగింది. వేజ్ పేమెంట్ సంబంధించి ఈసీ చెక్మెంట్ చేయడం జరిగింది. 12-13 కాలం రాయడం జరిగింది. సర్వర్ రిజిస్టర్ నిర్వహించారు. అన్ని మండల్స్ అట్లా బాగానే ఇంప్రూవ్ అయినాయి. వీళ్ళు పర్ఫెక్ట్ చేస్తారా. నెక్స్ట్ 22nd దానిలోని పనులకు సంబంధించి అంగీకార పత్రాలు మరియు ఎన్ఓసీలు తీసుకోవడం జరిగింది. 13 23 మేడం. రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 97% మొక్కలు బతికున్నాయి. 97. ఓకే, అది అయిపోయింది కదా. 2021 అంటే అయిపోయినట్టే. ఒక్కటి 2022-23 ఒక్కటి ఉంది 12 చెట్లు. రీప్లేస్మెంట్ ఏమైనా చేయించారా? ఏది మొత్తం అన్నీ చేయించినావా? 58 చెట్లే కదా రీప్లేస్మెంట్ అయినాయా? చూపించు. మాస్టర్ తిరిగి ఇచ్చిన తేదీ సంతకాలు లేకుండా పేమెంట్ చేశారు. 2 మాస్టర్లు. నెక్స్ట్ యామ సత్తవ మనుషుల 2 రోజులు పనిచేసినట్లు హాజరులు ఉన్నాయి కానీ ఇంకా 2 రోజులకు రోజువారీ హాజరు లేకుండానే సంతకాలు వేసి పేమెంట్ చేయడం జరిగింది. హాజరు కూడా దిద్దడం జరిగింది మేడం. ఫస్ట్ 1 అని వేశారు. తర్వాత టోటల్ డేస్ కాలంలో 2 అని వేశారు. ఆ టోటల్ డేస్ కాలంలో ఫస్ట్ 2 అని వేసి మళ్ళీ దాన్ని 4 చేశారు. రోజువారీ హాజరు వేయలేదు. చివరిలో కూడా ఫస్ట్ 2 అని వేశారు మేడం. ఫస్ట్ తర్వాత 4 అని చేశారు. అమౌంట్ చెల్లించడం జరిగింది 2,362 రూపాయలు. చూడండి. నేను చెప్తాను. 4 మెంబర్స్ ఉంటారు. ఇది 6 కదా. సిక్స్ ఎందుకు 2 చేస్తుందో మనకు తెలియదు. చెప్పండి నాకు ఏమైంది. ఏం వర్క్ ఇది? ఏం పేమెంట్ ఇది? వాచెన్ వాడేదే కదా. వాచెన్ వాడా రెవెన్యూ ప్లాంటేషన్? వాటర్ పేమెంట్ 6 డేస్కే ఇవ్వాలి.
కానీ ఆ 4 times వాటరింగ్ చేసినట్టు 5 monthsగా పేమెంట్ చేశారు మేడం. మషా క్లోజ్ చేసిన తర్వాతకి హాజరు వేయడం జరిగింది మేడం. శ్యామలాది దిద్దాం ఇది కొట్టేసినాం కదా, కొట్టేసినావు ఇది 2 రోజులు అయితే 4 రోజులు మొత్తం 6 రోజులు చేసినా కొట్టేసావు. ఇది నాకు ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అంతా ఏంటంటే యాక్చువల్గా 1 2 3 4 5 ఈమెను యాడ్ చేసినావు, కమలమ్మని యాడ్ చేసినావు కాబట్టి ఈమె పనికి రాలే. మీ వదినో మీ అక్కో మీ చుట్టమో మీ ఫ్రెండో తెలియదు నాకు. ఆమెను యాడ్ చేసి 1 2 3 4 అని వేసినావు అని నేను అంటున్నా. నీ జస్టిఫికేషన్ ఇచ్చుకో. ఒక రోజు లేట్ వస్తుంది, రోజు లేట్ వస్తుందా? అంటే ఒకటే రోజు మస్తు తీసుకుంటున్నావు, నువ్వు పెట్టుకుంటున్నావు కదా. ఏ రోజు వారికి చేయట్లేదు, మెయింటైన్ చేయట్లేదు అని నువ్వే చెప్తున్నావు కదా. ఆమె యాడ్ చేసిన పక్క రికవరీ ఏం దానికే ఉంటుంది. మంచిగా చేస్తే వెరీ గుడ్ అంటాం, ఎక్సలెంట్ అంటాం. ఇప్పుడు ఏమన్నా 13 గుడ్లు అని చెప్తున్నాను, గుడ్డు ఇచ్చేయాలి 12 అయిపోతుంది. రికవరీ అనే ఎందుకంటే ఆమె పనికి రాకుండా రాస్తాను తేట తెల్లంగా తెలుసుకుంది. ఆమెకు చెప్పు అప్పుడు రాసిన నువ్వు నా ఫ్రెండ్ అని అని అక్కడ దొరకబట్టేసి నెక్స్ట్ పిఆర్ఈ కార్డ్స్ ఇవ్వలేదు మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం 7వ మేడం ఇక్కడ భావనపురం గ్రామంలో లివ్లింగ్ పనులు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 8 వర్క్ డీటెయిల్ మేడం. 9 మేడం విలేజ్ పార్క్లో మొక్కలన్నీ బతుకున్నాయి మేడం, బాగున్నాయి మేడం. 1300 మొక్కలు. సో విలేజ్ పార్క్స్ ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ వర్క్. ఇక్కడ విలేజ్ పార్క్స్లో అందరి దగ్గర 100%. ఏకైక మండలి ఇన్ ద జిల్లా 100% కదా, బాగున్నాయి. అట్లా ఉండాలి. నేను అర్థమైందా మరుకు పరుకు కనిపిస్తుంటాను. మీరందరూ ఎప్పుడు అంటారు మరుకు కంటారు, ఇంకా వేరే మండలి లేదా? 10వ అంశం మేడం 5 కూలీలు 27 రోజులు పనిచేసారు. వీళ్ళు 100 days పూర్తి కావడం వల్ల 5757 నష్టపోవడం జరిగింది మేడం. బ్రతుకున్నాయి. మేడం డిమాండ్ తీసుకోవడం జరిగింది, నో డిమాండ్ తీసుకోలేదు మేడం. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది మేడం. ఎన్ఎస్సి ప్లేస్షిప్స్ ఇవ్వలేదు మేడం. 7 days అప్డేషన్ ఉంది మేడం. 3 రకాల ఫోటో నిర్వహించడం జరిగింది మేడం. అన్ని రకాల డాక్యుమెంట్ పెట్టలేదు, 10 రకాల డాక్యుమెంట్ మాత్రం పెట్టారు. అవును మేడం. రైతు కూలీ సంతకాలు తీసుకోవడం జరిగింది మేడం ఈ బుక్లలో. ఇప్పుడు నేను అన్నా 15 అంటావు నువ్వు మూసుకోవడం ఎక్కువ మాట్లాడా. 23వ మేడం 6 వర్గాలకు సంబంధించింది ప్లాంటేషన్ మేడం. ఇది 6008 మొక్కలు నాటారు మేడం. 6509 మొక్కలు ఉన్నాయి మేడం. 290 మొక్కలు చనిపోయినాయి మేడం. సంతకం చేయాలి. మేడం లేదు క్యాటెట్ సెట్ ఇవ్వరు. వాటిని కొలతలు తీయడం జరిగింది. కొలతలు ఎంపీ కౌంటర్ సరిపోయినది.
మాస్టర్స్ ఉన్నాయి, పే ఆర్డర్స్ ఉన్నాయి 9, 10. ఎక్కడ ఉండాలి డిమాండ్, ఎప్పుడు ఉండాలి, మాస్టర్ ముందు ఉండాలా, మాస్టర్ తర్వాత ఉండాలా, వారానికి వారం పెట్టాలి కదా. 10, 11 ఫైల్ చేస్తావులే, 11 పని చేసినట్లు గాను షిఫ్ట్ కూడా పెట్టుకోవచ్చు. అది కూడా వీరికి 10 రోజులు పని దినం పూర్తి అయినట్లు వేయటం వలన అందుకు గాను 614 రూపాయలు నష్టపోవడం జరిగింది. సరే, ఎన్ఐసిలోకి వచ్చాక కొన్ని పాసిబుల్ అవ్వట్లేదు. మేము అది ఇంపార్టెంట్ 15 డాక్యుమెంట్లు చూపించమంటే అవి కూడా చూపించలేకపోయినాం. ఎన్ఐసిలో కూడా రాయాలా కదా, ఎందుకు పెట్టలే? ఆయన పని ఉపత్కాతం రాయాలి కదా ఫస్ట్, దాని గురించి డిస్క్రిప్షన్ ఎందుకు సెలెక్ట్ చేసినావు, దానివల్ల ఏం ఉపయోగం అని. పని అయిపోయిన తర్వాత దానివల్ల ఏమేమి అవుట్పుట్స్ వచ్చినాయి, ఏం అడ్వాంటేజెస్ జరిగినాయి అన్నది రాయాలి కదా. క్యూసీ కొన్ని ఏమైనా ఇన్స్పెక్షన్ చేస్తే దాన్ని పెట్టుకోవాలి కదా. ఫోటోలే లేవు అందులో. ఐ సెట్ ఫొటోస్ ఆర్ ద హార్ట్. నాకు అది చూపించినావు, ఉండే ఎక్కడో పడిపోయినట్టున్నాయి తెస్తుండే. ఏంటది? అదే ఎప్పుడుది అది? డ్యూరింగ్ ఫోటోస్ బిఫోర్ ఏది? అది see when everybody is telling about one person, అప్పుడు మనం ఆలోచించాలి ఎక్కడో తప్పు జరుగుతుంది, ఆ తప్పును రెక్టిఫై చేసుకొని సరి చేసుకోవాలి. కానీ యూఆర్ నాట్ రెక్టిఫైయింగ్ అంటిల్ అండ్ అన్లెస్ యూఆర్ ట్రాన్స్ఫర్ టు సమ్ ఉస్నాబాద్, చెరియాల్, కోహెడా, బెజ్జంకి, అప్పుడు మారుతాం. రోజ్గార్ దివాస్ నిర్వహించడం జరిగింది. అది బాగుంది, నేను అదే చెప్తున్నాను వీళ్ళందరికీ. అది ఒకసారి ఫాలో కండి, నేను చాలా బాగా రాశాను. ఒకసారి వీళ్ళకి ఇందులో తీసుకుంటాం మనం ఒక వెడ్నెస్డే మీటింగ్ చెప్పేసి సార్ రాకముందే జీపీలో ఉంచుకున్నారు, ఎందుకు అంటున్నాం? అరే అసలు జీపీలో ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది? ఇట్స్ ఇండివిజువల్ వర్క్ కదా, జీపీలో ఎందుకు వేసుకున్నారు? రిపోర్ట్ తీసుకోకపోతే జీపీ ఎందుకు? ఎన్ని రోజులు అయితే జీపీలో వేసి మరి తప్పు కదా. నీకు డబ్బులు రిటర్న్ చేసేసేయండి, దానికి కట్టేసేసేయండి. మరి ఇంకేంది ఇవ్వడు. ఎన్ని వర్క్స్ మొత్తం వర్క్స్ అయింది? ఇది ఒకటి పైన పడుతుంది. Out of 1114 works, class order was not done to కానీ ఒక దగ్గర వేద్దాం, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తేదో ఇది సంథింగ్ దే ఫీల్ దట్ యాజ్ ఇఫ్ ఇట్ డన్.
మీరందరూ ఎందుకు మాట్లాడుతున్నారు? అది మీరే అంతే సార్ వస్తాం సార్ అది ఎంఐసీలో అట్లనే జీపీలో వర్క్ చేయొచ్చు కానీ మల్టీపర్పస్ వర్క్ చేయలేదు. కొన్నిసార్లు వర్క్ లోడ్ ఉన్నప్పుడు ఎన్ఎంఆర్ టీంలో కూడా చేస్తాయి. ఎప్పటి నుంచి? ఈమా వాట్ అబౌట్ దిస్ స్వామి? మల్టీపర్పస్ కాదు అది. మీరు ఒకసారి అది ప్రొడ్యూస్ చేసేస్తే సరిపోతుంది. వాళ్ళకి చూపిస్తే అయిపోయింది కదా. ఎస్టీ అది ట్రైలర్ ఇది చూపించారా? ఓపెన్ ఫారం కూడా తెలియదు మరి. ప్రొడ్యూస్ ద, నేను ఇక్కడ రాస్తున్నా, ప్రొడ్యూస్ ద ట్రెజరీ ఏమంటాం స్టేట్మెంట్. అప్పుడు డ్రాప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు తెమ్మన్నప్పుడు కనీసం ఇప్పుడు తెచ్చుకొచ్చుకున్నా చూపిస్తే అయిపోయింది కదా. ఇది కూడా అదేనా? సో డూ, లేకపోతే రికవరీ అవుతుంది. ఓకే 35 పీసీసీ వర్క్ పిఆర్ వర్క్లు ఇవ్వలేదు. స్కూల్ సార్ స్కూల్ టీచర్స్ అది ప్రొడ్యూస్డ్ అనే రాసిన కదా. తీసుకురా పో అని చెప్పిన. మీరు కాన్ఫిడెంట్గా చెప్పినారు కాబట్టి ఫోటో తీసుకురా పో అని చెప్పిన. ప్రొడ్యూస్డ్ అనే రాసిన కదా. 6,800 మొక్కలు నాటారు మేడం. 6,800 మొక్కలు 6,800 మొక్కలు 100% పదా? నెక్స్ట్ 11 పల్లె ప్రభుత్వం మేడం 910 నేను ఆల్రెడీ ఐ మీన్ వర్క్ ఓన్లీ ఫర్ అనదర్ ప్రోగ్రామ్. వి ఆల్సో డూయింగ్ దట్ ప్రోగ్రామ్ ఐసిడిఎస్. పదమూడు అంశం మేడం. 2 వర్కెలు ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్లో 1000 మొక్కలు నాటారు మేడం. 1000 మొక్కలు కలిపి 1000 మొక్కలు మేడం. 100% చెప్తుంది. విలేజ్ పార్క్ నందు మేడం 750 మొక్కలు 750 మొక్కలు బతుకున్నాయి మేడం. ఒక వర్కేడీలో 15 అంశం మేడం. ఒక వర్కేడీలో ఒక కూలి పనిచేసే మనుషులు పనిచేస్తాను మేడం. వారికి 100 రోజులు
అదనంగా వేసి చెప్పిందే కదా 16 అంశం మేడం 10 వరకు దరఖాస్తు చేసుకున్నారు మేడం. నో డిమాండ్ 17 అంశం మేడం జాబ్ కార్డ్ అప్లికేషన్ 18 అంశం మేడం ఎన్ఐసి సంబంధించిన ప్లేసిక్స్ ఇవ్వడం మేడం 19 అంశం మేడం 7 రకాల రిజిస్ట్రేషన్ అప్డేట్ చేయడం జరిగింది. 20 అంశం మేడం కొన్ని 5 వర్క్ ఐడీలకు పూర్తి స్థాయిలో ఫోటోస్ 21 అంశం మేడం ఈ ఆడిట్లో వచ్చిన 24 వర్క్ ఫైల్స్ ఇవ్వలేదు. నాకు అవన్నీ తెలీదు. వర్క్ ఫైల్స్ ఏదైనా ఆఫీస్లో ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇవ్వాలంటే ఎట్లా? ఫైన్ ఇంపోజ్ అండ్ ప్రొడ్యూస్, అదర్వైజ్ యాక్షన్ విల్ బి టేకెన్. ప్రొడ్యూస్ విత్ ఇన్ 15 days. అర్థమవుతుందా? ఏదైనా వర్క్ ఫైల్స్ అనేది ఇక్కడే ఉండాలి కదా నాన్న. మరి ఎట్లా పోతుంది? ఏం నాన్న ఆయన ఆయన సొంతంగా ఇంటికి తీసుకోకూడదు కదా. ఏం లేదు, ఫైన్ అయితే వేసినాము, బట్ ప్రొడ్యూసింగ్ విత్ ఇన్ 15 days ఆడిట్లో వచ్చినప్పుడన్నా చూసుకునేది. ఆడిట్ వాళ్ళు వస్తున్నారా అప్పుడన్నా వచ్చి చూసుకొని అవును వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. మరి అట్లా ఉంటుంది, అట్లా ఉండదు. ఏం రాజు, వర్క్ ఫైల్స్ ఎక్కడ పోతాయి? ఆయన ఏ విలేజ్ ఇది? ఎర్రవల్లి. అట్లా పోతాయి? తప్పునా ఇట్లా చేయొద్దు. ఎక్కడ పోవు, ఉంటాయి. మీరు ఎక్కడో హైడ్ చేశారు, టేక్ ఇట్ అవుట్. కరెక్ట్ కాదండి. మరి ఏమైంది? ఇప్పుడు ఆయన నాకు హ్యాండ్ ఓవర్ చేసిపోయింది. ఎంపీస్ మాత్రం నాకు పూర్తి రెస్పాన్సిబిలిటీ. నేను ఆయనకు సంతకం పెట్టించింది కూడా ఎంపీలు నాకు ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుని అదే పేపర్ ఉంది, ఆయన దగ్గర పేపర్ ఉంది. వర్క్ ఫైల్ నాకు ఎటువంటి అంటే వర్క్ ఫైల్ ఎవరికి? ఆయనకి మంచి ఇంటికి తీసుకోవచ్చు రాసి మళ్ళీ ఈసారి లేకపోవడం అనేది ఏంటి? ఆయన ఇప్పుడు మీకు మస్టర్స్, పే ఆర్డర్స్, మెయిన్ డాక్యుమెంట్స్ అవే కదా దొరికినాయి కదా. ఇంకా మిగతా చేసుకోవడానికి అన్ని మీరు చేసుకునే కదా. ఏముంది, తీర్మానం తెచ్చుకో, పెట్టుకో, రెడీ చేయి. దానికి ఏం పెద్ద ఇది చేస్తున్నావు, ఎవరి కోసం చెప్తావు? సరే, నువ్వు ఎట్లయితే ఎంపీ బుక్స్ విత్ రిసిప్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నావు, వర్క్ ఫైల్స్ ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలే? ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలే? డూ యూ హ్యావ్ ఎనీ రిసిప్ట్? You say answer to my question. Then yes or no. మిస్ అయిందని అనొద్దు. వర్క్ ఫైల్ గురించి నేను మాట్లాడతలేను నాన్న. నువ్వు ఎట్లయితే ఎంపీ బుక్లు రిసిప్ట్ తీసుకున్నావో, వర్క్ ఫైల్స్ హ్యాండ్ ఓవర్ చేసింది రిసిప్ట్ ఏమైనా తీసుకున్నావా, లేదా వర్క్ ఫైల్ చెత్త బుక్ అనుకున్నావా? వర్క్ ఫైల్ అయితే రిసిప్ట్ తీసుకున్నావా లేదా? ఆన్సర్ టు ద పాయింట్. ఎందుకు తీసుకోలే? అరే ఎందుకు తీసుకోలే? మరి ఎంపీ బుక్లు కూడా అట్లే పడేసేది ఉండే కదా. ఎంపీ బుక్లు ఎందుకు ఇచ్చినావు? అంటే నీ దృష్టిలో ఎంపీ బుక్లు ఇంపార్టెంట్ కానీ వర్క్ ఫైల్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, అంతే కదా అర్థం? నీకు నేను ఆ రోజు కూడా చెప్పినా రిసిప్ట్ తీసుకో, చెప్పినా లేదా? నువ్వు ఇక్కడ కంప్లైంట్ తోటి, మీ ఇష్యూ తోటి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయినావు. నువ్వు ఖచ్చితంగా రిసిప్ట్ తీసుకో, హ్యాండ్ ఓవర్ చేసిన చెప్పినా లేదా? ఇరవై 26 అంశం మేడం హరితహారం సర్వైవల్ రిజిస్టర్ మెయింటెనెన్స్ చేస్తారు. 27 అంశం వర్క్ కమిటీ 4 వరకు పనిచేసినట్టు గ్రూప్ వారిగా క్వాంటిటీ రాయకుండా అన్ని గ్రూప్ కలిపి క్వాంటిటీ రాయించండి. అలాగే గ్రూప్ వారి క్వాంటిటీ రాయాల్సిందే. ఒకసారి ఎంపీ పని జరుగుతున్నప్పుడు ఫోటో మాత్రం నిర్వహించాలి మేడం. నరేష్ మేడం అన్నీ అయిపోయినా బిఫోర్ ఎందుకు పెట్టు? అయిపోయింది.
పాతమైతే ఏమైంది, బిఫోర్ వర్క్ పెట్టాలి కదా, బిఫోర్ ఏదైనా బిఫోర్ తీసుకోవాలి కదా. అవునా, కానీ బిఫోర్ ఫోటో తీసుకోమని ఏ ఇయర్ నుంచి బిఫోర్ ఫోటో తీసుకోమన్నారు? ఏ ఇయర్ నుంచి బిఫోర్ ఫోటో తీసుకోమన్నారు? 18 నుంచి కదా. అవునా, 18 నుంచే కదా వికాస్ రాజు, 18 నుంచా బిఫోర్ ఫోటోస్ చెప్పింది? 2018 నుంచి కదా. మరి నువ్వు 2020 అంటున్నావు. మేమంటుంది బిఫోర్ ఫోటో ఎప్పుడు నడుస్తుంది పని అన్నావు. ఓకే, బిఫోర్ డ్యూరింగ్ ఒప్పుకుంటాం, ఆఫ్టర్ అడగట్లేదు. బట్ నేను ఒకటే ఫోటో చూపించామంటే డ్యూరింగ్, బిఫోర్ ఫోటో ఎందుకు చూపించలేదు? ఈజ్ వెరీ కేర్లెస్. ఆయన కూడా ట్రై చేయి డిడబ్ల్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇస్తారు. ఇట్స్ నాట్ జోక్ అండ్ ఇస్తారు. అది ఫస్ట్ హ్యాండ్ ఇస్తారు సార్. లెగ్ ఇస్తారు, తెప్పించుకొని చూస్తుండే అంటే ఆయన వర్క్ వైజ్ అని మనం అంత ట్రైనింగ్ ఇచ్చి మనం అంత చెప్పకు. అది ఎందుకు ఇస్తారంటే యూ వాంట్ టు స్మార్ట్ రెగ్యులర్గా వాళ్ళకి మెమోలు కూడా ఇస్తాను. ఏం చెప్పకుండా సరెండర్ మీరు ఇచ్చిన మెమోస్ అన్ని పెట్టేసుకొని అవన్నీ లెటర్స్ చెప్పాలి. ఒకటి ఏదైనా ఉన్నా అసలు ఇక్కడ కూడా దూరం వేసారు. యాన్యువల్ సర్కిల్లో మనం పండగల్లో ఎన్నిసార్లు చెప్పినాం నరేష్? పోయినసారి కూడా చెప్పాను. పోయినసారి ఎంత రిక్వెస్ట్ చేసినావు కదా. నేను ములుగులో ఉన్నప్పుడు ఎంత ఇచ్చేసినారు? నేను ఆల్రెడీ డిఆర్ఓ సార్ చెప్పి నేను ఇక్కడ పోయించాను. ఏం మార్పు? చిన్న మండలి, ఎన్ని విలేజెస్? 6 విలేజెస్ కూడా చేయలేకపోతున్నాం. ఏమేమి విలేజెస్ చెప్పు? దామరకుంట, కాసిరెడ్డిపల్లి, అరకపట్ల, ఎర్రవల్లి, అన్ని దగ్గరవేగా. ఇప్పుడు కూడా చిన్న విలేజ్. పాములపర్తి చక్కగా అంతా స్వప్నం ఉండేటి వరకు అన్నీ ఆ అమ్మాయి చూసుకుంటారు. దెన్ పాతూర్ తను వచ్చేసి అమ్మాయి పేరేంటి, JPS సంగీత ఈజ్ అ వెరీ గుడ్ వర్కర్. ఐ నో అబౌట్ హర్. ఉప్పల్గూడలో కూడా అశోక్ చూసుకుంటాడు. కరకపట్ల రేఖ అక్కడే ఇల్లు తీసుకొని ఉంటుంది, ఆమె మొత్తం చూసుకుంటుంది. ఎర్రవల్లి కాసే చూసుకుంటాడు మ్యాక్సిమం. ఇంకా నువ్వు ఇంకోటి ఏది? దామరకుంట మహేష్ గుడ్ వర్కర్. ఈజ్ అ PG స్టూడెంట్, ఈ వర్క్స్ వెల్, ఈజ్ హ్యావింగ్ ఎ గుడ్ రెప్యుటేషన్. నువ్వు ప్రాబ్లమేటిక్ విలేజెస్ ఏమున్నాయి చెప్పు. ఉపయోగ అంశం మేడం. క్రీడా ప్రాంగణంలో కొలత తేడా 3 టాస్క్లో తేడా వచ్చింది మేడం. 14,900 రూపాయలు అంతే మేడం. 5% తేడా? 5%. డబ్బులేమో 14,000 లాస్ట్.